अन्तरायतिमिरूपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः गुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तकुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासि वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। विश्वेशं माधवं टुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकाम्। सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथम् श्री विश्वनाथं शरणं प्रपद्ये श्री विश्वनाथं शरणं प्रपद्ये। श्रीमत्परस्मै निजचिद्घनाय गौरीतपःपूर्णफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय। देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। देवी सुरेश्वरि भगवति गङ्गे त्रिभुवनतारिणि चरणतरङ्गे शङ्करमौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले। कुण्डलीकृतनागेन्द्रं खण्डेन्दुकृतशेखरं पिण्डीकृतमहाविघ्नं रुधिराजं नमाम्यहम्। शिवाय गुरवे नमः 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविश्वनाथाय नमः शिवाय श्रीविश्वनाथाय नमः शिवाय केदारनाथाय नमः शिवाय केदारनाथाय नमः शिवाय। त्रयस्त्रिंशत्कोटि देवता सहित गंगान्नपूर्णांबिका विशालाक्षी भवानी समेत श्री काशी विश्वेश्वर ज्योतिर्लिंग स्वामिने नमो नमः। కాశీ మాత నమస్కరించుకుంటూ అయితే ఈసారి ఏం మాట్లాడతారు అనగానే నాకు వెంటనే భవానీ దేవిని భావించుకుందాం అనిపించి భవానీ భావన అనొక శీర్షిక పెట్టుకోవడం జరిగింది. అంటే భవానీ దేవిని భావించడం, భావిస్తే ఏమొస్తుందంటే భావిస్తే భవానీ వస్తుంది. అందుకే భవానీ భావనాగమ్య అని మనం అనుకుంటున్నాం. భావనకి దొరికేది భవానీ. అసలు భగవంతుని మనం
అనుగ్రహం పొందడానికి పెద్ద మాధ్యమం ఏంటంటే భావనే పెద్ద మాధ్యమం. భావనతో భగవంతుడు దొరుకుతాడు, భగవతి కూడా దొరుకుతుంది. భావనా బలం ఎంత గట్టిగా ఉంటే భగవద్ అనుగ్రహం అంత తొందరగాను సంపూర్ణంగాను మనం పొందగలం. భగవంతుని పొందడానికి మనకి భగవంతునికి మధ్యన మాధ్యమం భావనయే. అందుకే ఉపాసనలో భావన చాలా ప్రధానము అని చెప్తారు. ఇక్కడ భావన రెండు విధాలు, లేనిదాన్ని భావించడం ఒకటి, ఉన్నదాన్ని భావించడం ఒకటి. లేనిదాన్ని ఎందుకు భావిస్తామంటే అలుగు లేదు కనుక. మరి ఉన్నది భావించడం ఎందుకండి? కనబడుతూ ఉంటే కదా. అంటే భగవంతుడు కనబడే వస్తువు కాదు, కానీ ఉన్న వస్తువు కనుక లేనివాడిని భావించడం కాదు, ఉన్నవాడిని భావించాలి. కానీ చిత్రం ఏంటంటే ఇంద్రియాలకు గోచరించడు లేదు గోచరించదు. ఏదైనా భగవతి అయినా భగవంతుడైనా పరమాత్మ ఇంద్రియాలకు గోచరించే విషయం కాదు కనుక అది కూడా భావనా విషయమే అవుతుంది. అయితే లోకంలో లేని విషయం మనం ఎక్కువ భావిస్తూ ఉంటే తప్పకుండా ఏదో ఒక అనుభవం కనుగొనడం మనకు తెలుసు. ఏదో ఒక ప్రమాదకరమైన అంశము ఏదో మనం ఎక్కువ భావిస్తే దాని ప్రభావం మనస్సు మీద పడుతుంది, శరీరం మీద పడుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఆనందకరమైన విషయాన్ని ఎక్కువ భావించినా దాని ప్రభావం కూడా కనబడుతుంది. లేని వస్తువును భావించడమే ఇలా ఉంటే ఉన్న వస్తువును భావించడం అనేటువంటిది ఇప్పుడు భగవద్ విషయంలో మనం చేయవలసింది. అంటే ఉన్నవాడేది కదా భగవంతుడు లేదు అమ్మవారు. ఉన్నవారిని మనం భావిస్తున్నాం. ఉన్నవారిని భావించాలంటే భావించడానికి కూడా పద్ధతి ఉంది. అది తెలిస్తే భావనాగమ్య అర్థమవుతుంది. భావనకు లభించున్నది అని అర్థం. భావన ఎలా చేయాలి అనే దానికి ఉపనిషత్తు కూడా ఉంది. భావన ఉపనిషత్తు దానిలో అమ్మవారిని ఎలా భావించాలో చెప్తాడు. ఆ పద్ధతిలో భావిస్తే అమ్మవారు తప్పకుండా లభిస్తున్నది కనుక భావనాగమ్య. అంటే భావనకు కూడా పద్ధతి ఉందన్నమాట. ఎందుకంటే లేని వస్తువుని ఇష్టానుసారం భావించుకోవచ్చు, కానీ ఉన్న వస్తువుని ఇష్టానుసారం భావించడం కాదు. శాస్త్రం చెప్పింది మన ఇష్టం చేసుకుని ఆ ఇష్టానుసారం భావించాలి అని అర్థం. అంటే శాస్త్ర పద్ధతిలో భావించాలి. అంటే శాస్త్రీయ భావన అవసరం. శాస్త్రీయ భావన ఎలా ఉంటుంది అంటే భగవద్ విషయంలో భగవంతుడి గురించి శాస్త్రం ఏం చెప్పిందో తెలుసుకుని దాన్ని భావించాలి అన్నారు. భగవంతుడి శాస్త్రం ఎలా చెప్తుందంటే మామూలుగా రూపవర్ణన మనకు తెలుసు. శివుడు అంటే ఎలా ఉంటాడు, అన్నపూర్ణ అంటే ఎలా ఉంటుంది, కామాక్షి అంటే ఎలా ఉంటుంది, లక్ష్మీదేవి ఎలా ఉంటుంది, సరస్వతి, రాముడు, కృష్ణుడు వీళ్ళ పేర్లు చెప్పగానే వద్దన్నా మనకు వాళ్ళ రూపం భావనలోకి వస్తుంది. ఈ భావన మన ఇష్టానుసారం చేస్తున్నామా అంటే శాస్త్రం వర్ణించిన ప్రకారం మనం భావిస్తున్నాం. అదే శాస్త్రీయ భావన. అదే రాముడు మన ఇష్టం వచ్చినట్టు ఊహించం. శాస్త్రంలో ఏది ప్రసిద్ధిగా ఉన్నదో ఆ రూపాన్ని అలాగే తెలుసుకుంటాం. అందుకే ఎలా భావించాలనడానికి మనం ఏ స్తోత్రం చేసినా మంత్రం చేసినా ముందు రూపవర్ణన చేస్తారు. అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం అణిమాదివిరావృత మయూకై అహమిత్యేవ విభావయే అన్నాడు ఇక్కడ. అంటే భావిస్తున్నాను అన్నాడు ఇక్కడ. అది విశేషంగా భావిస్తున్నాడు. అది విభావయే. ఎలా భావిస్తున్నా అంటే ఎర్రని కాంతులతో ప్రకాశించే తల్లి, కరుణని తన కడకంటి చూపుల్లోంచి నిరంతరం ప్రసరింపజేస్తున్న జగన్మాత, 4 చేతుల్లో చెరకవిల్లు, పువ్వుల బాణాలు, పాశాంకుశాలు ధరించినటువంటి ఆ తల్లిని నేను ఇలాగ ఇతి అంటే ఈ విధముగా విభావయే భావిస్తున్నాను. ఎవరిని భావిస్తున్నాను? భవానీ అని పెట్టానన్నాడు. అక్కడే భవానీ శబ్దం మనకు కనబడుతుంది. అంటే లలితా సహస్రనామ స్తోత్రం ప్రారంభంలో చేసే ధ్యాన శ్లోకంలో అమ్మవారి పేరేం చెప్పబడుతోంది? మొత్తంలో భవానీని భావిస్తున్నాను. ఎలా భావిస్తున్నావు? ఇది ఇలా ఈ విధముగా భావిస్తున్నాను అన్నాడు. ఏ విధముగా అంటే అరుణాం కరుణాతరంగతాక్షి ధృత పాశ అంకుశ పుష్పబాణ చాపం అణిమాదివిరావృతాం. అంటే అమ్మవారి శ్రీచక్రం మధ్యలో ఉంటే ఆ త్రైలోక్య మోహన చక్రం అనబడేటువంటి ఆవరణ చివరకున్నదో అక్కడ అణిమ ఇత్యాది దేవతలు ఉంటారు. వాళ్ళు మొదలుకొని బిందు చక్రం వరకు ఉన్న దేవతలందరినీ కలుపుకుంటే అమ్మవారి జ్యోతిలా ఉంటే వాళ్ళందరికీ కిరణాల్లో శక్తులు ఉన్నారు. ఆ శక్తుల మధ్యలో అమ్మవారు ఎలా ఉన్నారంటే కిరణాల మధ్య సూర్యుడిలా ఉన్నారు. అద్భుతమైన భావం ఇక్కడ. కిరణాల మధ్య సూర్యుడు అంటే సూర్యుడు అక్కడ కూర్చుంటే కిరణాలు అక్కడికి చేరలే. సూర్యుడు శక్తుల కిరణాలు, అమ్మవారి శక్తులే అణిమాది దేవతలు అని చెప్పడం. అంటే తన నుంచి వ్యక్తమైన తనకు అభిన్నమైన శక్తుల మధ్యలో కూర్చున్న ఆ జగన్మాత నేను భావిస్తున్నానంటే మొత్తం శ్రీచక్రంలో ఉన్న దేవతలందరినీ అక్కడ చూపిస్తూ ఆ దేవతాగణ మధ్యంలో ఉన్న అమ్మవారి రూపాన్ని చెప్తూ ఈ విధంగా నేను భావిస్తున్నాను అనేది ధ్యాన శ్లోకం చెప్పారు. అలా అమ్మవారిని రూపభావన అంటారు ఇక్కడ. దాని తర్వాత మంత్రభావన. అమ్మవారికి మంత్రం ఉంటుంది, మంత్రం లేకపోతే నామం ఉంటుంది. మంత్రం ఉంటుంది కానీ మంత్రం మనకు ఉపదేశం లేకపోతే అమ్మ నామమే మంత్రం మనకి. భవానీ గాని లలిత గాని ఏదైనా అమ్మ పేరు శాస్త్రం చెప్పిన పేరు. అది కూడా మనం పెట్టుకున్న పేరు కదా కాదు కదా, మనం పెట్టుకున్న పేరు కాదు, శాస్త్రంలో ఉంది. లలిత అని భవానీ అని శాస్త్రంలో ఉంది కనుక ఆ నామాన్ని మంత్రాన్ని భావిస్తున్నాం. మంత్రభావన అంటే శబ్ద భావన అని వచ్చింది కదా.
మొదటిది రూప భావన, రెండవది శబ్ద భావన. ఈ రెండింటి తర్వాత భావన ఏమిటంటే తత్వ భావన అన్నాడు. ఇక్కడ తత్వాన్ని భావించాలి. ఏ తత్వం ఈ నామరూపాల్లోకి వచ్చిందో ఆ తత్వాన్ని భావించాలి. అంటే సాధారణంగా సామాన్యులు మొదటి 2 దాకా ఆగిపోతారు. అలా ఆగిపోతే ఎప్పుడు సామాన్యులుగా ఉంటే బాగుంటుంది కదా, అసామాన్య స్థితికి వెళ్ళాలి. అదే అమ్మ రూపాన్ని భావిస్తూ, నామాన్ని భావిస్తూ, ఈ నామరూపాలతో తత్వాన్ని భావన చేయాలి. అమ్మ నామాలు ఎన్నో, ఒక్కొక్క నామం అంటే తప్పకుండా ఒక రూపం మనకు స్ఫురించి తీరుతుంది. దుర్గా అనగానే మనకు తెలిసిన దుర్గా రూపం మహిషాసురమర్దినో ఏదో స్ఫురిస్తుంది. లక్ష్మి అనగానే పద్మహస్త అయినటువంటి రూపం, సరస్వతి అనగానే వీణాపాణి అనే రూపం స్ఫురిస్తుంది. మరి భవాని అంటే ఏమి స్ఫురిస్తుంది అంటే లలితని ఇక్కడ భావించాం. కానీ భవాని అనే శబ్దాన్ని మనం ఇప్పుడు నామరూపములు 2 భావన చేస్తూ తత్వంలోకి వెళ్ళాలి. శబ్ద భావన అనుకోకుండా తత్వంలోకి తీసుకెళ్ళిపోతుంది. అసలు భావన మనల్ని తత్వంలోకి తీసుకువెళుతుంది. ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు. రూపాన్ని మనం తలంచుకున్నాం, తలంచుకుంటే స్మరణ అయింది. కానీ ఆ రూపం వెనకాల ఉన్న తత్వం ఏమిటి, ఆ రూపం అమ్మ ఎందుకు స్వీకరించింది, ఇవన్నీ మనం విచారణ చేస్తే అదే భావం అవుతుంది ఇక్కడ. అందుకే నామరూపాలను మనం భావన చేస్తే అది తత్వంగా పరిగణిస్తుంది. అది మన ధ్యానం అనే మాట కూడా భావన వల్లే వస్తుంది ఇక్కడ. అది భావన గొప్ప మాధ్యమం. భగవంతుడు భావనకు దొరుకుతాడు. అందుకే నదేవో విద్యతే కాష్టే నపాషాణే నమృన్మయే భావేకి విద్యతే దేవ తస్మాత్ భావో హి కారణం అని పెద్దలు చెప్తుంటారు. భగవంతుడు రాతిలో ఉండడు, కర్రలో ఉండడు, ధాతువుల్లో ఉండడు, మరి ఎక్కడ ఉంటాడంటే భావంలో ఉంటాడు. అంటే ఇక్కడ విగ్రహాలు కూడదని చెప్పడం కాదు. నీ భావం లేనప్పుడు విగ్రహంలో ఉన్న భగవంతుడు కూడా నువ్వు పొందలేవు, దాని యొక్క అంశం. అదే తస్మాత్ భావోహి కారణం. భావమే అన్నిటికీ కారణం. అది భావగ్రాహి మహేశ్వర, భావగ్రాహి జనార్దన అని కూడా పెద్దలు చెప్తుంటారు. భగవంతుడు భావాన్ని మాత్రమే స్వీకరిస్తాడు అని. భగవంతుడు మనకి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా భావం ఇచ్చాడు కదా, భావించుకోవచ్చు. అది మన పూజల్లో 30 భావం భావం లేదు. అశ్వానారోహయామి, రథానారోహయామి, గజానారోహయామి అంటే రథాలు గజాలు భావిస్తే కానీ అక్కడ తీసుకురాం. మనకి ఇక్కడ సులభంగా భావంతోనే భగవంతుడిని పొందుతాం. అందుకే భావములోన భాగ్యమునందును గోవింద గోవింద అని కొలువు మనస అన్నారు అన్నమయ్య కూడా. అది భావనకు అంత బలం ఉన్నదండి. అయితే భవానీ భావన అనే మాటలు చాలా విశేషంగా ఉన్నాయి. అలాగే భవానీ భావనాగమ్య, భవారణ్య కుఠారిక, భద్రప్రియ, భద్రమూర్తి, భక్త సౌభాగ్యదాయిని, భక్తిప్రియ, భక్తివశ్య, భక్తిగమ్య, భయాపహ. లలితా సహస్రనామాలు చాలా మందికి తెలిసినవే. అయితే ఈ జీవుడు చెప్తున్నటువంటి భాష్యం కూడా విన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ 10 నామాల్లో భవానీ విద్యాను మకరశాస్త్ర విశేషం దాగి ఉంది అని వేత్తలు తెలియజేస్తూ ఉంటారు. ఈ నామాలన్నీ భకారంతోనే మొదలవుతాయి. ఇందులో భవానీ విద్యా స్వరూపం చెప్పారు. అది ఏ విధంగా ఉపాసన చేయాలో చెప్పారు. ఉపాసిస్తే ఫలితం ఏంటో చెప్పారు. ఇంకేం కావాలి, ఇంతకు నుంచి ఒక విద్యను ఆవిష్కరించడం ఇంతకంటే గొప్ప పద్ధతి ఉంటుందా? భవానీ, ఆ భవానీ ఎలా దొరుకుతుందని భావనాగమ్య. భావిస్తే ఏమొస్తుంది? భవారణ్య కుఠారిక. సంసారం అనేటువంటి భయంకరమైన అడవి పట్ల గండ్రగొడ్డల్లో ఉంటుంది అమ్మవారు. గండ్రగొడ్డలు ఎలాగైతే చెట్లని తెగ నరుకుతుందో, ఈ సంసారం అనే భయంకరమైన అరణ్యంలో ఉన్నటువంటి ఈ విషయాల విషవృక్షాలన్నింటినీ అమ్మవారు అలా నరికివేస్తారు. అంతేకాదు ఆవిడ స్వభావం మంగళం. ఆవిడ స్వభావం మంగళకరంగా ప్రవర్తిస్తే ఆవిడకి ఇష్టం. మంగళకరమైన భావనలు, మంగళకరం అంటే సద్భావనలు, ధార్మిక భావనలు, ఇవన్నీ కూడా సాత్వికమైనవి, ధార్మికమైన భావనలు మంగళం అంటారు. మంగళానికి మరొక పేరే భద్రం. అమ్మవారికి భద్రం అంటే చాలా ఇష్టం. మనం భద్రం కన్నే శ్రీయామ దేవాహ అంటూ ఉంటాం కదా. అందుకు భద్రంగా మనం జీవిస్తే, భద్రమైన ఆలోచనలు, భద్రమైన ఆచరణలు చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకు భద్రప్రియ అన్నారు. అంతేకాదు ఆవిడ మూర్తే భద్రమూర్తి. అంటే మంగళమంతా మూర్తి భవిస్తే అమ్మవారు. ఆవిడ పేరు సర్వమంగళ. అన్ని మంగళములు ఆవిడవే. అదే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అంటాం కదా. అందుకే భద్రప్రియ భద్రమూర్తి అన్నారు. అంతేకాదు భక్త సౌభాగ్యదాయిని, భక్తులకు సౌభాగ్యమును ప్రసాదిస్తున్నది. భవారణ్య కుఠారిక ఒక ప్రయోజనం, భక్త సౌభాగ్యదాయిని మరొక ప్రయోజనం. సాధన ఏమిటి? భావన. స్వభావం ఎలా ఉండాలి? భద్రంగా ఉండాలి. అయితే మంత్రం తంత్రం ఇవన్నీ తెలియాలండి అంటే భక్తి లేకుండా అవేవి చేసినా లాభం లేదు. అవేవి లేకపోయినా భక్తి ఉంటే సంతోషిస్తాం అమ్మవారు. భక్తి అంటే దృఢమైనటువంటి శ్రద్ధతో, అంటే విశ్వాసంతో ప్రేమపూర్వకంగా అమ్మవారిని ఆశ్రయించడం. భక్తి అనే దాని గురించి చెప్పాలంటే ఒక పూట ఉపన్యాసం సరిపోదు. భక్తికి అనేక రకాల, గౌణ భక్తి నుంచి ముఖ్య భక్తి వరకు అనేక రకాల నిర్వచనాలు ఉన్నాయి. భక్తిలో మనం ప్రవేశించామంటే ఇంకా ఇంకా ఉన్నత స్థితికి వెళితే అది పరాభక్తి అవుతుంది.
పరాభక్తి లభిస్తే ముక్తి వేరే అక్కర్లేదు, పరాభక్తి ముక్తి అంటారు. అలాంటి భక్తి అమ్మవారికి చాలా ఇష్టం. ఉంది భక్తి ప్రియ. భక్తికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారంటే నొక్కి ముమ్మార్లు చెప్పారు. ముమ్మార్లు చెప్పడం అంటే ఏదైనా గట్టిగా సత్యమని చెప్పాలంటే 3 సార్లు చెప్పాలి కదండి. అది ముమ్మార్లు చెప్పారు. భక్తి ప్రియ, భక్తి వశ్య, భక్తి గమ్య. 3 భక్తి అంటే ఆవిడకి చాలా ఇష్టం. భక్తికి లొంగిపోతుంది ఆవిడ, భక్తికి లభిస్తుంది. అంటే భక్తి ప్రియ, భక్తి వశ్య, భక్తి గమ్య. అయితే ఆ తల్లి లభిస్తే, ఆ తల్లి అనుగ్రహం లభిస్తే ఏమి సిద్ధిస్తుందని భయాపహ అన్నారు. భయం పోగొడుతుంది. మొత్తం ఈ 3 పాదాల్లోనే 3 ప్రయోజనాలు చెప్పారు. భవారణ్య కుఠారిక, భక్త సౌభాగ్యదాయిని, భయాపహ. సౌభాగ్యం అంటే ఇహలోక పరలోక సుఖములు అనే భావం కలగవచ్చు. పైగా భవారణ్య కుఠారిక అన్నప్పుడు సంసారం అనే అరణ్యాన్ని తీసేస్తుంది అంటే కొంచెం ఆలోచించుకు చదవాలి. మొత్తం అమ్మవారి సంసారం తీసేస్తుందంటే ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? తీసేయమ్మా అనడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారండి? మొత్తం సంసారం తీసేస్తే అలాగా అది ఉండాల్సిందే అనుకున్న వాళ్ళే ఎక్కువ. కానీ అసలు కైవల్యం ఎప్పుడు వస్తుందంటే సంసారం పోతే గాని రాదు. ఎందుకంటే సంసారం లేనిది ఉన్నట్టు కనబడుతుంది. అమ్మవారు ఉన్నారు లేనట్టు కనబడుతుంది. కానీ ఉన్నట్టు కనబడే సంసారం అబద్ధం, లేనట్టు కనబడే అమ్మవారు సత్యం. కనుక ఇది పోతే గానీ దొరకదు. చీకటి పోతే గానీ వెలుగు లేనట్టు, వెలుగు వస్తే చీకటి అలగపోతుంది. అది అమ్మవారి సంసారం అనే అరణ్యాన్ని తీసేస్తారు. అరణ్యం జీబుగా పెరిగిపోతే ఒక చిక్కుంది, ఒక చెట్టు నుంచి మరొక చెట్టు అలా క్రమక్రమంగా పెరుగుతాయి. అది జన్మలు కూడా కర్మలతో మొలకెత్తు పెద్ద అరణ్యంలా తయారైపోయింది. ఎక్కడ దరిదాపు ఆది అంతం తెలియకుండా ఉన్నది. అలా దాన్ని తొలగించడమే కాదు భయాపహ, భయాలు తొలగిస్తుంది. ఈ భయం అనేది కూడా సాపేక్ష శబ్దం. ఒక్కొక్కడికి ఒక్కొక్క భయం. పరీక్షలు రాసేవాడికి పాస్ అవుతాననేది భయం. అవన్నీ దాటి ఉద్యోగంలో వచ్చే వాడికి రోజు ఎన్నో భయాలు. కనుక విశ్వంలో అన్ని భయాలే. అయితే అసలు భయం ఏంటో తెలుసుకోవడానికి కూడా తెలివితేటలున్నాయి. అసలు భయం ఏమిటి అంటే ప్రహ్లాదుడు చెప్తాడు అసలు భయం ఏమిటో. నీ నరసింహాకృతి చూచి నే వరద పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికి వెరదు నీ పదాశ్రయం చేయవే అని అడుగుతాడు. స్వామి నరసింహస్వరూపం చూసి నాకేం భయం కలగట్లేదు, మిగిలిన వాళ్ళు భయంతో వణికిపోతున్నారు. కానీ మా నారాయణని తెలిస్తే భయం ఉంది, అది మాకేం భయం లేదు. భయం దేనికంటే సంసారం చూసి భయపడాలి. అడుగడుగునా భయం తప్ప ఈ సంసారంలో సుఖం లేదు. ఉందేమో భ్రాంతి మాత్రం చచ్చే వరకు ఉంటుంది. అది భ్రాంతిని తెలిసేటప్పుడు చచ్చిపోతాం. అది ప్రమాదం. అది భయం తప్ప మరొకట్లేదు. అయితే భయం అంటే ఏమిటంటే మళ్ళీ శాస్త్రానికి శాస్త్రంతోనే సమాధానం చెప్పాలి. మనం ఇచ్చే నిర్వచనానికి సరిపోదు. భయానికి శాస్త్రం ఏం చెప్తుందని ద్వితీయాత్మై భయం భవతి అనేది. బ్రహ్మము తప్ప మరొక వస్తువు ఉంది అని అనిపిస్తే అదే భయం. రెండవ వస్తువు వల్ల భయం కలుగుతుంది అన్నారు పెద్దలు. రెండవ వస్తువు ఉంటే భయం వస్తుంది. అవునా లేదా మనం ఆలోచించాలి. మనం ఒక్కరూ ఉన్నట్టు భయం లేదు, మనకు ఉందంటేనే భయం. కొంతమంది ఎవరు లేకపోతే భయపడుతుంటారు. ఎవడో వస్తాడనే భయం అందులో దాగుంటుంది. ఒక ఆయన అన్నాడు నేనున్నాను భయపడుతున్నాడు, అదే నా భయం నాయన అన్నట్టు. కనుక ఉన్నాడు అంటే ఇంకో వస్తువు రెండవది ఉంటే భయం వస్తుంది. మరి ఏదో ఒకటి ఉంటే చాలు. ఉన్నది ఒకటే, ఏకం అద్వితీయం బ్రహ్మ అన్నారు ఇక్కడ. ఉన్నది ఒకటే బ్రహ్మ వస్తువు, రెండో వస్తువు లేదు. ఉన్నది అంటే అది భయం. ఎప్పుడైతే ద్వైతం అనేది ఉంటుందో ద్వైత భ్రాంతి ఉన్నంతకాలం భయం ఉంటుంది. ఆ ద్వైత భ్రాంతి ఎలా కలుగుతుందంటే మనం ఎన్ని చర్చలు చేసినా ఉపనిషత్తులు పారాయణ చేసినా పోదు. ఈశ్వరానుగ్రహం వల్లనే అంటారు ఇక్కడ. ఈశ్వరి అనుగ్రహం కావాలి. ఎందుకంటే ఆవిడ స్వరూపమే బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఆ తల్లి అనుగ్రహిస్తేనే ఈ భ్రాంతి భయము రెండు కలుగుతాయి. అది అమ్మవారి ఉపాసన యొక్క పరమ ప్రయోజనం ఏమిటంటే భయాపహ. ఇది పరమ ప్రయోజనము అన్నారు ఇక్కడ. భయాన్ని పోగొడుతుంది. భయం అవిద్యా లక్షణం, భయం అజ్ఞాన లక్షణం. ఈ అజ్ఞాన అవిద్య తొలగిపోతే అది ముక్తి హేతు. అది అమ్మవారి ఉపాసన. భవాని ఉపాసన మనకు 3 రకాల ప్రయోజనాలు ఇస్తున్నది. భవారణ్య కుఠారిక, భక్త సౌభాగ్యదాయని, భయాపహ. 3 రకాలు. ఇంకేం కావాలండి? ఇంతకంటే గొప్ప ప్రయోజనాలు మరి ఉంటాయా? ఈ 3 కలిగించే తల్లిని మనం ఆరాధించే విధానం ఏంటో భక్తి, భావన. ఇది ఇందులో కనబడుతుంది. భద్రము, భక్తి, భావన, భద్రము. 3 భకారాలు. ఆవిడ 3 భకారాలు. భవారణ్య కుఠారిక, భయాపహ, అంతే కదా. సౌభాగ్యదాయిని, భాగ్యదాయిని, ఇవి భకారాలే. ఇక మనకు ఉండవలసిన భకారాలు 3: భక్తి, భద్రం, భావన. అవి ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటూ ఉంటే చాలు. కానీ అమ్మవారి పట్ల భక్తి ఉండాలి. మన ప్రవర్తన, మన ఆలోచన, మన జీవితం భద్రంగా ఉండాలి. క్షేమంగా ఉండాలంటే మంగళకరంగా ఉండాలి. భావనా బలం గట్టిగా ఉండాలి. భక్తికి భావనే ప్రధానం గనక అమ్మవారిని భావించాలి. ఈ భావనలో భాగాలు, ఉపాసనలు ఇవన్నీ వచ్చాయి. ఒక విగ్రహం పెడతాం, అమ్మవారంట దండం పెడతాం. అక్కడ ఉన్నది ఏంటి? భావనే ఉంది ఇక్కడ. అయితే మన భావనకి మంత్రబలం,
దైవ బలం తోడై ఆ భావన బలం పడుతుంది అక్కడ. అది ఉపాసనలో మంత్రము ప్రయోగిస్తాం, శాస్త్ర పద్ధతిలో ఆరాధన చేస్తాం. ఈ శాస్త్ర పద్ధతి వల్ల భావానికి బలం వస్తుంది ఇక్కడ. అందుకే మనం దండం పెట్టిన రాముడిని అంటే భావించాం కనుక రాముడు, భావించకపోతే రాముడు ఉంటాడు అనకూడదు. రాముడు ఉంటాడు కానీ శాస్త్ర పద్ధతిగా కొందరు భావించడం చేత భావన అక్కడ కేంద్రీకృతమై విగ్రహంలో భగవంతుడు కనబడుతున్నాడు. భావానికి అంత బలం ఉంది కనుక ఆ భావాన్ని మనం భావిద్దాం. భావించాలని తెలియాలి కదా, తెలుసుకుంటే భావిస్తాం. అది తెలుసుకోవడమే ఇప్పుడు చెప్పుకున్న అంశం. అసలు అమ్మవారికి ఎన్నో నామాలు ఉన్నాయి కానీ భవాని అనే నామం ఒక విశేషం. అయితే ఇవాళ అది ఎంచుకున్నాం కనుక అది విశేషం అని చెప్తాం, మరొక నామం ఎంచుకుంటే అది విశేషం అంటాం. ఎందుకంటే అమ్మవారి ప్రతి నామం అమ్మవారి యొక్క అవతారమే, ఆవిడ స్వరూపమే. శబ్ద రూపంలో అమ్మవారు ఉన్నారు. ఆ నామాలన్నీ అమ్మవారు ధరించిన శబ్ద రూపాలు కనుక ప్రతి నామము గొప్పదే. కానీ భవానీ నామం శంకర భగవత్పాదుల వారికి ఎందుకో చాలా ప్రీతి. అంత మహానుభావుడికి అది ప్రీతి అయిందంటే ఏదో ఉంటుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే భయావహ అనేది బాగా అర్థం చేసుకుని దానికై బోధ చేసిన మహానుభావులు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల వారు. అంటే ద్వైత భ్రాంతిని పోగొట్టి అద్వైత జ్ఞానాన్ని మనకు ప్రసాదించి సంసార భయాన్ని పోగొట్టాడు. అది ఎవరెవరైతే ఈ తాపత్రయంతో సంసారంలో భయంలో తిరుగుతున్నారో వాళ్ళ భయాన్ని పోగొట్టడం కోసం మర్రి చెట్టు మొదట్లో మౌనంగా ఉన్నవాడు మౌనాన్ని మర్రి చెట్టుని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు, ఆయన ఆదిశంకరుడు అన్నారు విద్యార్థి వారు. త్రాతుం లోకాన్ భవదవ శిఖా తాప పాపచ్యమానా అంటే సంసారం అనేటువంటి అగ్ని శిఖల చేత తాపత్రయాలకు లోనేటువంటి వారిని ఉద్ధరించడానికి ముక్త్వా మౌనం వటమిటపినో మూలతో నిష్పదంతి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప అంటారు శంకర విజయంలో విద్యారణ్య స్వామి గారు. అందుకు శంభోర్మూర్తి అంటే సాక్షాత్ దక్షిణామూర్తి తన మౌనం విడిచిపెట్టి వ్యాఖ్య మొదలు పెట్టాడు. 4 చేతులు ఉపసంహరించుడు 2 చేతులతో వచ్చాడు, ఆయన ఆదిశంకరుడు అని చెప్పారు. ఎందుకంటే మనల్ని ఉద్ధరించడానికి ఆత్మవిద్యోపదేశిస్తూ రక్షించడం కోసం వచ్చాడయ్యా అన్నాడు. భయం పోగొట్టడానికి వచ్చిన వాడు కదా. ఆయన కూడా మనకి ఏం చెప్పాడంటే ఈ భయాలు పోవాలి అంటే భవానీని పట్టుకోండి అని మనకు బోధించాడు. ఇక్కడ అది బోధించడానికి ఆయన 2 రకాల స్తోత్రాలు రచించారు. ఇప్పుడు భవానీ భుజంగ ప్రియాకం ఒకటి, భవానీ అష్టకం. ఆ మాటకు వస్తే భవానీ అష్టకం కూడా భుజంగ ప్రియాకమే. భుజంగ ప్రియాకం అనేది ఛందస్సు పేరు. ఆదిశంకర భగవత్పాదుల వారు కుమారస్వామిని ఉద్దేశించి సుబ్రహ్మణ్య భుజంగం రచించారు. అక్కడతో ఆగకుండా హరిపై ఒక భుజంగం రచించారు, హరుడిపై భుజంగం రచించారు, అమ్మవారిపై కూడా రచించారు. ఇది భవానీ అని చెప్పబడుతూ 2 రకాల స్తోత్రాలు మనకు కనబడుతున్నాయి. ఇవి కాకుండా తన సౌందర్య రాగంలో కూడా భవానీ నామాన్ని చాలా అందంగా పేర్కొంటారండి వివిధ స్థలాల్లో. అంతేందుకు మనం చదివే లలితా శాస్త్రమే ఇప్పుడు చెప్పుకున్నాం మహమిచ్చే విభావయే భవానీ. ఎందుకు అమ్మవారికి ఎన్నో పేర్లుంటూ ఉంటే ఇక్కడ చెప్పిన పేరు ఒక్కటే, భవానీని నేను అరుణాం కరుణాతరంగితాక్షిగా భావన చేస్తున్నాను అన్నారు. అందమంతా ఎక్కడుందయ్యా అంటే అహమిచ్చే విభావయే భవాని మన మాటలో ఉన్నది. అది అర్థం చేసుకోవాలంటే మనకి ఆదిశంకర భగవత్పాదుల వారి శరణ్యం అవుతున్నారు. శంకర భగవత్పాదుల వారు భవానీ అష్టకంలో మాట అంటారు, భవానీ 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 త్రివారం ఉదారం ముదా సంతతం ఏ జపంతి నశోకం నమోహం నపాపం నభీతి కదాచిత్ కథంచిత్ కుతశ్చిత్ జనానాం. భవానీ 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 అని ఎవడు ముమ్మారులు అంటాడు వాడికి అసలు నా శోకం నా మోహం నా పాపం నా భీతి. వాడి శోకం లేదు, మోహం లేదు, పాపం లేదు, భయం లేదు. మళ్ళీ భయం లేదని వచ్చింది. శోకము మోహము పాపము భయం ఉండవు. అసలు వినడానికి బాగుంది. శోకం లేకపోతే, మోహం లేకపోతే, పాపం లేకపోతే, భయం లేకపోతే ఇంకేం కావాలి? అంతకంటే గొప్ప జీవితం మనకు. ఈ 4 ఎవరికి ఉండవు అంటే ఎవరు భవానీ అనే నామాన్ని ముమ్మార్లు పలుకుతారు అన్నారు. భవానీ 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 త్రివారం ముమ్మార్లు. ముమ్మార్లు ఎలా పలకాలి? మన పద్ధతి ఉంది. ఉదారం ముదా సంతతం 3 రకాలుగా పలకాలి. ఉదారంగా పలకాలి. ఉదారం అంటే దాపరికం లేకుండా అని అర్థం సరిగ్గా సరిపోతుందండి. ధారాళంగా కొందరు ఉదారంగా విరాళం ఇవ్వండి అంటుంటారు. అంటే పీనాసి వాళ్ళకి కూడా బాగా సముద్రకి పోవయ్యా అర్థం దానికి. అలాగే అమ్మనామాన్ని కూడా మనం ఏదో 3 సార్లు చాలా అండి 4 సార్లు చాలా అండి అని కాకుండా ఉదారంగా హాయిగా రామకృష్ణ పరమహంస చెప్తాడు, ఎలుగెత్తి ఆనందంగా పలుకు. ఎవడేదో అనుకుంటాడని కాకుండా భవానీని ప్రేమగా హాయిగా పలకాలి. అది ఉదారం. ఆ పలికేటప్పుడు కూడా ముదా ఆనందంగా పలకాలి. ప్రేమ సేబోలు జయమాతాది అంటూ ఉంటారు ఉత్తరాదిలో. ఆనందంగా పలకాలి. అనేటప్పుడు ఆనందం అనుభవిస్తూ పలకాలి.
అందుకే ఉదారం ముదా ప్రేమ ముప్పిరి కొనివేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు అన్నాడు కదా త్యాగయ్య. అందుకే ముదా పలకాలి, ఉదారం ముదా. ఎలా పలకాలి? సంతతం. ఏదో ముమ్మాలు చదవడానికి సరిపోయింది కానీ ఎల్లప్పుడూ మళ్ళీ చెప్పాడు. 3 మార్లు చెప్పేస్తే ఎల్లప్పుడు ఎలా అవుతుందని 3 మార్లు భావన 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 అయిపోయింది. మరి అలా కాకుండా సంతతం అంటే ఏంటంటే మళ్ళీ ఇక్కడ 3 మార్లు అయితే మళ్ళీ సంతతం ఎలా అవుతుంది? ఇదేదో ఆలోచించవలసిన విషయం. 3 సార్లు అయితే సంతతం ఎలా అవుతుందండి? ఇది ఒకసారి 3 సార్లు కలిపితే అయిపోయింది, ఒక క్షణం కూడా పట్టదు. మరి సంతతం అంటాడేంటి అంటే అక్కడ 3 సార్లు మరో అర్థం చెప్పుకోవాలి అన్నాడు. మనస వాచ కర్మణ, ఈ 3ంటితో సంతతం ఎల్లవేళలా జపంతి. పఠంతి కాదు, జపంతి. ఇక్కడ నామం చదవడం బయటకు అనడం కాదు, జపం చేయాలన్నాడు. మంత్రాన్ని జపం చేస్తాం కదా, అంటే నామం కూడా మంత్రం అయిపోయింది. జపిస్తే నామం మంత్రం అవుతుంది. జపం అన్నప్పుడు రకరకాలు వాచికంగా, ఉపాంశువుగా, మానసికంగా, సగర్భంగా 4 రకాలుగా జపం చేయాలని మనం అనేక ప్రవచనంలో చెప్పుకున్నాం. వాచికంగా అంటే నామాలైతే వాచికంగా చెప్పచ్చు కానీ మంత్రాలు వాచికంగా చెప్పరాదు. ఉపాంశం అంటే బయటకు వినబడదు కానీ పెదవి కదులుతూ ఉంటుంది. మానసికం అంటే మనస్సుతో చేయాలి. సగర్భం అంటే ప్రాణాయామంతో ఊపిరితో కలిపి చేయడం. 4 రకాలుగా నామాన్ని చేయవచ్చు. మంత్రాన్ని మాత్రం 3 రకాలుగానే చేసుకోవాలి. వాచికం బయటకు కూడదు మంత్రాన్ని. నామానికి మాత్రం ఆ హద్దు లేదు, హాయిగా చేసుకోవచ్చు. అందుకే దాన్ని ఉదారం అన్నారేమో. ఏ రకంగానైనా చేసుకోవచ్చు, దాచుకోవక్కర్లేదు. అదే సంతతం ఏ జపంతి అంటే భవానీని మనం మంత్రంగానే జపం చేసుకుంటే వాడికి నశోకం న మోహం న పాపం న భీతి. అంటే భవానీ నామం ఉదారం ముదా అంటే దాని అర్థం తెలిస్తే ఇంకా ఆనందంగా అంటాం. అర్థం తెలుసుకున్న కొద్ది అనుభూత వస్తుంది కనుక అర్థం ఎందుకు తెలుసుకోవాలంటే పాండిత్యం కోసం కాదు, అనుభవం కోసం. ఒక నామానికి కానీ ఒక శాస్త్రానికి కానీ అర్థం అనుభవం కోసం తెలుసుకోవాలి తప్ప విషయం తెలుసుకుని వాదంలోకి దిగడానికి కాదు ఇక్కడ. అందుకే మన ఉదారం ముదా సంతతం చేయడం కోసం భవానీ నామానికి అర్థం తెలుసుకుని ప్రయత్నించేద్దాం. భవానీ అనే పేరుకి అర్థం ఏమిటి? అసలు భవానీ నామంతో అమ్మవారిని అనేక రకాలుగా పిలుచుకోవచ్చు. లలితా భవాని, దుర్గా భవాని, గంగా భవాని, అన్నపూర్ణ భవాని. అసలు మనం ఉన్నదే భవానీ క్షేత్రం. కాశీ క్షేత్రంలో అమ్మవారు అసలు పేరు భవానీ. మరి విశాలాక్షి అంటారు కదండి, శక్తిపీఠాలు వచ్చినప్పుడు విశాలాక్షి వచ్చింది. శక్తిపీఠాలు రాకముందు కూడా కాశీ ఉంది. ఎందుకంటే కాశీ శాశ్వత క్షేత్రం కదా, ఎప్పుడు ఉంటుంది కాశీ. శక్తిపీఠాలు ఏదో దక్ష ప్రజాపతి కదా మనందరికీ తెలుసు. ఆ తర్వాత సతీదేవి రావడం, ఆమె యొక్క శరీర భాగాలు శక్తిపీఠాలైనప్పుడు గౌరీ ముఖే అన్నట్లుగా అమ్మవారి ముఖస్థానమైనటువంటి కాశీ క్షేత్రంలో విశాలాక్షిదేవి వచ్చింది. కానీ అంతకు రాకముందు అమ్మవారు ఉండాలి కదా. మరి అమ్మవారు ఎప్పుడు ఉన్నావిడే, తర్వాత శక్తిపీఠాలు ఏర్పడ్డాయని చెప్తున్నాం. మరి అప్పుడు అమ్మవారు ఎలా ఉన్నారు అంటే మొట్టమొదటి శివుడు అమ్మవారు ఇద్దరు కలిసే ఉన్నారు ఇక్కడ. వాళ్ళిద్దరి వల్లే కాశీ ఏర్పడింది. వాళ్ళిద్దరూ ఏర్పరిచారు కాశీని. ఏర్పరిచి ఒకటి ఏమన్నారంటే మనం ఇక్కడ ఎప్పుడు ఉండిపోదాం అన్నారు. ఎప్పుడు ఉండిపోదాం అంటే అప్పుడప్పుడు కూడా వెళ్తారు ఎక్కడికంటే అప్పుడప్పుడు కూడా వెళ్ళని ఇక్కడే ఉంటా ఉన్నారు. అందుకే పార్వతీదేవికి కాశీ గురించి చెప్తూ అది శంభు మన చేతన విముక్తమయ్యుడికి, మన ఇద్దరు ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉంటాం కనుక దీని పేరు అవిముక్తమని పేరు అన్నారు. వాళ్ళు ఎప్పుడు విముక్తము కాదు ఇక్కడ నుంచి అంటే విడిచిపెట్టకుండా ఉంటారు. ఎవరు? శివుడు శక్తి కూడా. మరి సూర్యుడు ఉన్నాడంటే ఆయనతో పాటు వెలుగుంటుంది, పంచదార ఉందంటే ఆయనతో పాటు తీపి ఉంటుంది, శివుడు ఉన్నాడంటే ఆయనతో పాటు శక్తి ఉంటుంది. వాళ్ళిద్దరు వేరువేరుగా ఉంటేనా? శివుడున్నా అంటే శక్తి ఉన్నట్టే, వాళ్ళిద్దరు ఉన్నారు. అయితే ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? విశ్వేశ్వరుడు. అమ్మవారు ఎవరై ఉంటారంటే భవానీ ఆవిడ పేరు. అందుకే మొట్టమొదటి నుంచి ఉన్న ఆ శక్తి పేరు భవానీ అనే శక్తి భవానీ రూపంతో ఇక్కడ ఉన్నది. అయితే అమ్మవారు ఎలాంటిదంటే కొన్ని కోట్ల శక్తులు కలిసిన శక్తి ఆవిడ, అనంత శక్తి. అనంతాద్భుత దివ్య శక్తి లసిత యా సర్వపీఠాత్మిక. అనంత అద్భుత దివ్య శక్తులన్నీ అతని దగ్గర ఉన్నాయి. ఇక్కడ పేరుకు ఒక భవానీ కానీ తన నుంచి అనేక రకాల శక్తులను ఆవిడ వ్యక్తపరిచింది. ఆ శక్తులన్నీ ఉన్నాయి కాశీ క్షేత్రంలో. అందుకే అష్టాదశ శక్తి పీఠాలు లేదా 108 శక్తి పీఠాలు శాస్త్రంలో చెప్పిన కష్టపడి తిరగచ్చు దేశమంతా. ఆ శ్రమ పడక్కర్లేదయ్యా, అన్ని శక్తి పీఠాలు కాశీలోనే ఉన్నాయని అమ్మవారే దేవి భాగవతంలో చెప్పారు. అందుకే నా మంత్రం సిద్ధించాలంటే శక్తి పీఠాలు సేవించాలి. శక్తి పీఠాలు ఉన్నది సాధన కోసం, క్షేత్రం ఉన్నది సాధన కోసం. అదే నా శక్తి పీఠాలకి నా మంత్ర సాధకులు వెళ్లి సాధన చేయాలి. అన్ని శక్తి పీఠాల్లో చేయగలిగినా చెయ్యలేకపోయినా కాశీకి వచ్చి చేస్తే చాలు అమ్మవారు దేవి భాగవతంలో చెప్పారు. ఈ విషయం మనం గతంలో కూడా చెప్పుకున్నాం. అందుకే అమ్మవారు ఇక్కడ భవానీ పేరుతో సర్వశక్తి స్వరూపుడిగా ఉన్నది ఇక్కడ. కానీ ఆవిడ పేరే భవానీ. అది విశ్వేశం మాధవం నుండి దండపాడించ భైరవం వందే కాశీం గుహాం గంగాం
భవానీ మణికర్ణిక యా విశ్వేశ మనోహరి శివకరి విశ్వైకరాజ్ఞీ శివ యా కాశీ స్థిరవాసలోలముని బృంద ఆనంద సంధాయిని యా అనంతాద్భుత దివ్యశక్తి లసిత యా సర్వపీఠాత్మిక సా విశ్వ పరిపాతు విశ్వమఖిలం పూర్ణ భవాని సదా అని అమ్మవారి గురించి భావిస్తూ ఉంటే ఆ తల్లి పలికించిన ఒక శ్లోకాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటాం. యా విశ్వేశ మనోహరి, ఆవిడెవరయ్యా అంటే విశ్వేశ్వరుని మనస్సును హరించింది ఆవిడ. హరుని హరించింది తల్లి, ఆవిడ మనస్సు హరించింది ఆవిడ. అంటే యా విశ్వేశ మనోహరి శివకరి, శివాన్ని కలిగిస్తూ ఉంటుంది. విశ్వైక రాజ్ఞి, విశ్వానికి ఆవిడ మహారాజ్ఞి, శ్రీమద్ సింహాసనేశ్వరి కదా, శ్రీ మహారాజ్ఞి. ఆవిడ పేరు శివ, మంగళ స్వభావురాలు, మంగళమే ఆ తల్లి యొక్క స్వరూపం కూడా. అంతేకాదు యా కాశీ స్థిర వాసలోల ముని బృంద ఆనందైక సంధాయి, కాశీలో ఎల్లవేళలా అనుకునే ముని బృందం ఎవరున్నారో, ముని బృందం అంటే మునులు అంటే మనోధికారములు అడిగిన వారిని ఒకటి, మననశీలురు ఒకటి. ఈ కాశీలో ఉంటూ సాధనా రూపమైన మననం లేదా మనన రూపమైన సాధన ఎవరు చేస్తున్నారో వారికి ఆనందం కలిగిస్తూ ఉంటుంది ఆ తల్లి. ఇక్కడ సాధకులకు ఆనందం కలిగిస్తూ ఉంటుంది. అంతేకాదు యా అనంత అద్భుత దివ్యశక్తి లసిత, అనంతమైన అద్భుతమైన దివ్యశక్తులతో ఉన్నటువంటి ఆ తల్లి యా సర్వపీఠ, ఇంకా సర్వపీఠ స్వరూపిణైనటువంటి ఆ తల్లికి కాశీఖండంలో ఒక పేరు చెప్తారు విశ్వ. అమ్మవారి పేరు విశ్వ. ఇప్పుడు విశ్వేశ్వర శబ్దానికి మరొక అర్థం ఉందండి. విశ్వాకి ఈశ్వరుడు గారు విశ్వేశ్వరుడు, అమ్మవారి పేరు విశ్వ. విశ్వం అంటే సమస్తం అని అర్థం. అమ్మవారికి విశ్వ అని పేరుందని కాశీఖండంలో చెప్తున్నారు. అని యా విశ్వ, అటువంటి తల్లి పరిపాతు విశ్వమఖిలం, సమస్త విశ్వాన్ని రక్షించుగాక. అటువంటి ఆ జగన్మాత పూర్ణ భవానీ సదా, ఆవిడ మరొక పేరు పూర్ణ. పూర్ణ అంటే నిండైన తల్లి. పూర్ణ భోగిని భువనేశ్వరి అని చదువుతుంటారు లలితా సహస్రనామాల్లో, అది ఆవిడ పేరే పూర్ణ. ఎందులో పూర్ణము అంటే ఎందులో పూర్ణం కాదు, అన్నిట్లోనే పూర్ణమే. పూర్ణం అనే పేరే అన్నిట్లోనే. మళ్ళీ ముందు ఇందులో పూర్ణం అందులో పూర్ణం అని చెప్పారు. గుణపూర్ణ, సౌందర్య పూర్ణ, ఈ పూర్ణ పూర్ణ అంతే. అయినప్పటికీ మనకు మాత్రం కావలసినవన్నీ ఐశ్వర్యాలు. ఐశ్వర్యాలు ఆవిడిస్తేనే వస్తాయి. అయితే మనకున్న ఐశ్వర్యాలు వస్తాయి, పుణ్యం పోతే అవి పోతాయి. కానీ అమ్మవారి దగ్గర ఐశ్వర్యాలు ఎప్పుడు పోవు. ఆవిడ ధనాగారం, ఆవిడ భాండాగారంకి ఖాళీ లేదు, ఎప్పుడు పూర్ణంగా ఉంటుంది. అది ఐశ్వర్యములకు మరొక పేరు అన్నం. ఐశ్వర్యాలన్నీ ఎప్పుడు పూర్ణంగా తల్లి దగ్గర ఉన్నాయి కనుక అన్నపూర్ణ అన్నారు. ఇక్కడ పూర్ణ అంటే అన్నపూర్ణయే అని భవానీ నామం అన్నపూర్ణకు వర్తిస్తుంది అని శాస్త్రం చెప్తారు. మనం భాగవతం చదివితే వామనుడు ఉపనయనాన్ని వర్ణిస్తారు. వామనుడు ఉపనయనం చేశాడు, పైగా పుడుతూనే ఉపనయన సమవయస్కుడు అయ్యాడు. పుడుతూనే ఉపనయనానికి సమానం కావలసిన వయసుతో వచ్చాడు, ఆయన వ్యక్తపడ్డాడు. వెంటనే ఉపనయనం చేశారు. ఉపనయనం చేసినప్పుడు ఎలా చేశారంటే సాక్షాత్ సవిత సావిత్రిని ఉపదేశించే అంటాడు పోతన గారు. ఇక్కడ సూర్యుడు వచ్చి గాయత్రి మంత్రం చెప్పాడు. గాయత్రి మంత్రం అంటే సూర్యమండలాంతర్గతమైన పరబ్రహ్మ చైతన్యం కదా, అది ఆ మంత్రం సూర్యుడు వచ్చి ఉపదేశించాడు. ఇక ఆ తర్వాత భూదేవి ఆయనకి కృష్ణాజనం ఇచ్చింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చారు. కుబేరుడు వచ్చి కానుక ఇచ్చాడు. ఒడుకు వచ్చి ఒక్కొక్కరు ఇస్తారా అని ఏమి ఇచ్చారంటే భిక్షాపాత్ర ఇచ్చాడు. కుబేరుడు అంటే ఏదైనా ధనాలను ఇవ్వచ్చు కదండి, భిక్ష ఇచ్చారంటే దేనికి ఏది ఉచితమో అది ఇవ్వాలండి. ఉపనయనం చేసుకున్న విప్రుడికి భిక్షాటన ధర్మం కనుక భిక్షాపాత్ర ఇచ్చాడు. అప్పుడు భిక్ష ఎవరు పెట్టారయ్యా అంటే అక్కడ పోతన గారు అంటారు, పెట్టే భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అంటారు. భవాని పెట్టింది పూర్ణ భిక్ష. అక్కడ భవాని శబ్దం వాడేది. అంటే అన్నపూర్ణ భవానికి భిక్ష వేసింది ఎవరికి? వామనుడికి. భిక్ష వేయాలంటే వేయవలసింది ఎవరు? అన్నపూర్ణయ్యే. కనుక అన్నపూర్ణ కూడా భవాని అని నేను చెప్పాను. అంటే అన్నపూర్ణ అంటేనే భవాని, భవాని అంటేనే అన్నపూర్ణ. అక్కడ అన్నపూర్ణకి భవానికి ఏమీ వ్యత్యాసం లేదు. అది ఆదిశంకర భగవత్పాదుల వారు కూడా అమ్మవారిని వర్ణిస్తూ జ్వలత్కోటి బాలార్క భాసారుడాంగి, జ్వలత్కోటి బాలార్క భాసారుడాంగి సులావణ్య శృంగార శోభాభిరామ మహాపద్మ కింజల్క మధ్యే విరాజత్ త్రికోణే నిషన్నాం భజే అన్నపూర్ణాం అంటారు భవానీ అష్టకం. భవానీ అష్టకంలో అమ్మవారిని ఏమో స్తుతించారు? భజే అన్నపూర్ణాం అన్నారు. ఇక్కడ అన్నపూర్ణను స్తుతిస్తున్నాను అన్నారు. ఇక్కడ ఎటువంటి అన్నపూర్ణ అంటే ఆవిడ ఎలా ప్రకాశిస్తుందంటే ఎర్రని కాంతులు. ఆ కాంతులు ఎలాంటివంటే ఉజ్జద్భావ సహస్రాభ అంటున్నాం మనం ఇక్కడ. అదే ఇక్కడ జ్వలత్కోటి బాలార్క భాసారుణాన్ని, కోట్ల కొలది బాలభాస్కర్లు ఒక్క చోట వచ్చినట్లుగా
అంటే ఊహకు కూడా అందలేదు కదా. కోట్ల కొలది బాలభాస్కరుడు ఒక్క చోట ఉంటే ఎలా ఉంటుంది, ఊహకు కూడా అందదు. అంటే ఊహకు కూడా అందనంత కాంతి అమ్మవారి. అలాంటి బాలార్క భాష అరుణాంగి అంటే అరుణాం అన్నప్పుడు దేవత ఎర్రని కాంతులతో ఆ తల్లి ప్రకాశిస్తున్నది. పైగా విశేషించి ఆ సౌందర్యం ఎలా ఉన్నది అంటే సులావణ్య శృంగార శోభాభిరామ. అలాంటి అతను ఎక్కడుందయ్యా అంటే మహాపద్మ కింజల్క మధ్యే విరాజ త్రికోణే నిషన్నా భజే అన్నపూర్ణాం అన్నారు. పైగా అన్నపూర్ణ అష్టకంలో 2వ శ్లోకంలోనే చెప్తున్నారు. ఇక్కడ మహాపద్మం యొక్క కింజల్కములు ఉంటాయి. కింజల్కం అంటే మధ్య కేసరములు. కేసరాలు ఎక్కడుంటాయి? పద్మం లోపల మధ్య భాగం దుద్దు వైపు చుట్టూ ఉంటాయి. ఆ కింజల్కాల మధ్యలో దుద్దు ఉంటుంది, నాభి. అలాగ మహాపద్మం ఏదైతుందో మహాపద్మాటవీ మధ్యంలో ఉన్న మహాపద్మంలో ఆ తల్లి ఆ నడిమి భాగంలో ఒక త్రికోణం ఉంటే ఆ త్రికోణంలో కూర్చుంది. అది ఎక్కడయ్యా అంటే మళ్ళీ చెప్తారు. షడాధార పంకేరుహంతర్విరాజత్ సుషుమ్నాంతరాళేకి తేజోల్లసంతి సుధామండలం ద్రావయంతిం పిబంతిం సుధామూర్తి మీడే చిదానంద రూపాం అన్నారు. ప్రారంభమే ఈ శ్లోకంతో చెప్పారు. షడాధార పంచేరుహంత. మన కనకధార స్తోత్రం తెలుసు, శంకర భగవత్పాదులు 6 ఏళ్ళు అప్పుడు చెప్పారు. కానీ శంకర చరిత్రలో చెప్తారు దానికంటే పూర్వం ఈ శ్లోకం చెప్పారు భవానీ భుజంలో. అంటే చిన్నప్పుడు మొట్టమొదటి శ్లోకం భవానీయే. ఎంత చిన్నప్పుడు అంటే అది ఎంత చిన్నప్పుడు చెప్పాడో అంత గట్టి శ్లోకాలు పెద్దయ్య కూడా చెప్పాడు. కొంతమందికి వాళ్ళు కవిత్వం చూపిస్తే ఏదో చిన్నప్పుడు అలా రాసేదండి అంటారు. దానికంటే తప్పుడు కనబడతాయి అన్నమాట. మరి శంకర భగవత్పాదుల వారి దగ్గర ఏంటంటే తన పెద్దయ్య గారికి సౌందర్యంలో ఎంత బలం ఉందో చిన్నప్పుడు రచించిన భవానీ భుజంగంలో కనకధారలో కూడా అంత బలం ఉంది. ఎందుకంటే పుట్టుకతోనే పూర్ణులు వారు. ఎదిగెదిగి జ్ఞానం సంపాదించడం కాదు, పుట్టడంతోనే పరిపూర్ణులు. అందుకే షడాధార పంచేరుహంత విరాజత్ అంటే సంపూర్ణంగా శ్రీ విద్యాతత్వాన్ని అందులో చూపిస్తారు. ఆ అష్టకంలోనే త్రైపురం అంటారు ఇక్కడ. అంటే త్రిపుర సుందరి అనే భావం చూపిస్తూ శివాంకే నిషన్నా శివాంత్వాం భజామి అన్నారు. శివుని అంకమనందున్న తల్లిని భజిస్తున్నాను అంటే మొత్తం అందులో శ్రీచక్ర విశేషాలన్నీ కూడా చూపించారు. ఆ చిన్న వయస్సులో ఎప్పుడు ఉపాసన చేశాడు, ఎప్పుడు తెలుసుకున్నాడు, వాళ్ళు నేర్చుకోవాలండి. ఇక్కడ సర్వజ్ఞుడైన అందుకే శంకర సాక్షాత్ అనాల్సింది. ఆ కారణం చేతనే ఆయన భవానీ గురించి ప్రస్తావన చేస్తూ షడాధార పంకేరు అంతర్విరాజత్ అని షడాధార పద్మములు మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములు వీటన్నిటిలో సుషుమ్నా నాడిలో ఉన్నటువంటి బిందు పాయింట్లు ఇవన్నీ కూడా కేంద్రాలు. ఆ సుషుమ్నాంతరాళే ఆ సుషుమ్నాంతరాలలో విషతంతు తలియేసి తామరతూరులోని దారంలా ఆ సుషుమ్నా నాడిలో ఆ తల్లి ప్రసరిస్తుంది. ఆ ప్రసరిస్తు తల్లి స్థిరంగా ఉన్న చోటు ఇది సహస్రాలు. అది మహాపద్మాటి. అందులో మనకి త్రికోణ మధ్యలో కూర్చుంది. అంటే ఇచ్ఛాజ్ఞాన క్రియాది త్రిశక్తులుగా వ్యాపించినటువంటి తల్లి దాని కేంద్రం ముందు కూర్చుంది శివశక్తిగా. ఆవిడ భవాని అంటారు అక్కడ చూపిస్తుంది. అలా భావించారు. అందుకే అటువంటి భవానీని మనం విషతంతు తనీయసి భవానీ భావనాగమ్య అని అక్కడ తీసుకున్నాం. విషతంతు తనీయసితో అమ్మవారి యొక్క స్వరూపం చెప్పబడింది అక్కడ వరకు. అది లలితా శాస్త్రంలో శ్రీమాత నుంచి విషతంతు తనీయసి వరకు మూల గ్రంథం అంటారు. ఆ తర్వాత నామములని ప్రకరణ గ్రంథం అంటారు. అంటే అసలు అక్కడతో అయిపోయింది అమ్మవారి తత్వం విషతంతు తనీయసి వరకు. తర్వాత ప్రకరణ గ్రంథం ప్రారంభం భవాని ప్రారంభించారు. ఇక్కడ ఆ విషతంతు తనీయసి ఆవిడ ఎక్కడుంది? మూలాధార ఏకనలయ బ్రహ్మగ్రంథి వేదిని మణిపూరాంతరుక్త విష్ణుగ్రంథి వేదిని ఆజ్ఞాచక్రాంతరాస్థ రుద్రగ్రంథి వేదిని సహస్రారాంబుజారుడ సుధాసార వివర్షిణి తటిల్లతా సవృచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విషతంతు తనీయసి. కనుక కుండలిని రూపంలో ఎవరున్నారో ఆవిడ భవాని అని అంటారు. అంటే ఇంతవరకు భవాని అంటే రూపం తెలుసుకున్నాం, ఏదో అర్థం చెప్తుంటే కుండలిని మనం చెప్పారు. కుండలిని ఎక్కడ ఉంటుందంటే ప్రతి వారిలోనూ అమ్మవారు కుండలిని శక్తిగా ఉంది. అందరూ ఉంది ఆవిడ, లేకపోతే ప్రపంచం నడవట్లేదు. కానీ కుండలిని శక్తిగా మనలో ఉన్నటువంటి తల్లి పేరేమిటి? భవాని. అందుకే భగవత్పాదుల వారు భవాని అన్నప్పుడు సాక్షాత్ కుండలిని శక్తి రూపంతో ఉన్నది అనేటువంటి భావాన్ని మనకు అందిస్తున్నారు. అంతేకాదు దేవి పంచస్తవలు ప్రసిద్ధి చెందిన శ్లోకములు ఉన్నాయి. అది కాళిదాస పుట్టమని కొందరు భావన చేస్తారు. కాళయ్య వివిధములైన ఉపాసకులు రచించరు. కానీ సాధకులు పారాయణ చేయడానికి గొప్ప స్తోత్రములు 5 మహాస్తోత్రములు ఉన్నాయి. అందులో ఒక దానిలో భవానీ గురించి గొప్ప భావన చేశారు. సూతే జగత్తి భవతి భవతి విభక్తి జాగర్తి తక్షయకృతో భవతి భవానీ
మోహం భినత్తి భవతి భవతి రుణద్ధి మోహం భినత్తి భవతి భవతి రుణద్ధి లీలాయుతం జయతి చిత్రమిదం భవత్యాహ అదొక అత్యద్భుతమైనటువంటి దివ్య శ్లోకం అందరూ చెప్పబడుతుంది. కొంతమంది ఇది కాళిదాసపుత్రం భావిస్తారు, పరిశోధకులు ఆయన కాదంటారు. అయినా ఎవరిదైనప్పుడు రచించిన వాడు సామాన్యుడు కాడు, ఎవడు సిద్ధపురుషుడు. ఇందులో మీరు గమనిస్తే భవతి శబ్దం చాలా మార్లు వచ్చింది. భవతి అనేటువంటిది సంబోధనలో మనం అమ్మవారిని అంటున్నాం. భవతి భిక్షాందేహి అంటారు కదా, అది కూడా భిక్షాందేహి ఈవిడిని అడగాలి. భవతి భవతి అనేటువంటి శబ్దం చాలా విశేషం, దీర్ఘం. అంటే అమ్మవారిని నువ్వు అంటూ చెప్పినట్లే భవతి అని గౌరవవాచకం. భవ అనేది పుంలింగం అయితే భవతి అనేది స్త్రీలింగం అవుతుంది. ఇక్కడ అది భవతి అని అంటున్నారు. ఇక్కడ ఈ భవతి శబ్దం 4 పదాల్లో చూపించాడు, 4 వాక్యాల్లో, 4 పాదాల్లో. ఒక పాదంలో 2 మార్లు కూడా వస్తుంది. చూపిస్తూ భవాని అంటాడు. ఇక్కడ విశేషమైన చాలా అందమైనదండి. భవతి భవతి అంటే గౌరవవాచకం, భవ తమరు అన్నట్లుగా. అంతేకాదు శివుడికి ఒక పేరుంది భవ అని. మనం స్వామి అష్టమూర్తి నామాలు చెప్పేటప్పుడు భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః అంటాం. అమ్మవారికి భవస్య దేవస్య పత్యే నమః మొదటి పేరు భవ, తర్వాత మిగిలిన పేర్లన్నీ. ఏదో ఉందండి. శివుడికి భవ అని పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే ఆయన అష్టమూర్తులు కదా. భూమికి సంబంధించిన శివనామం శర్వ, నీటికి సంబంధించిన శివనామం భవ అన్నారు ఇక్కడ. కానీ భవ అంటే శివుడి యొక్క జలముక్తయ్యా అన్నారు ఇక్కడ. అంతేకాదు ఇంకో అర్థంలో భవుడు అంటే భవనాత్ భావనాచైవ తస్మాత్ భవైతి స్మృత అని ఒక వాక్యం చెప్పారు ఇక్కడ. భవన భావన ఈ 2 కలిగిన వాడెవడు, వాడు శివుడు. అంటే కలుగువాడు కలిగించువాడు, ఇది అర్థం ఇక్కడ. ఇంత జగత్తు ఎవడు కలిగించాడు, వాడే శివుడు. కలిగించిన వాడు అర్థం ఇక్కడ. కనుక శివుడు భవుడు ఎందుకు అయ్యాడయ్యా అంటే జగత్తంతటి కలిగించాడు కనుక ఆయన శివుడు అయ్యాడు. అంతేకాదు జగత్తుని ఆయన కలిగించాడు, మరి ఆయన అలా కలిగాడండి. ఆయన వల్ల జగత్తు వచ్చింది, మరి ఆయన ఎలా వచ్చాడు, ఆయన రాడయ్యా ఉన్నాడయ్యా అన్నాడు ఇక్కడ. మరి జగత్తు ఉంది అంటే ఆయన వల్ల వచ్చింది కనుక ఉందనిపిస్తుంది, ఆయన వల్ల వచ్చింది కనుక ఉందనిపిస్తుంది. కానీ ఉన్నవాడు ఆయనే. కానీ ఇప్పుడు మరొక మాట వచ్చింది, కలిగినవాడు కలిగించేవాడు, ఉన్నవాడు జగత్తును ఉంచినవాడు. అందుకు భవుడు అనే శబ్దానికి ఇన్ని అర్థములండి. ఆయన ఉన్నవాడు ఎప్పుడు ఉంటాడండి, ఆయన ఎప్పుడు ఉంటాడు. జగత్తు ఎప్పుడు ఉంటుంది అనలేము, లేదనే దమ్ము మనకు లేదు. ఎందుకంటే జగత్తు ఉంది ఎప్పుడు ఉంటుందో ప్రశ్న చేయాలంటే జగత్తు వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళకి మనమేం చెప్పగలమండి ఇక్కడ. కానీ జగత్తు మామూలుగా లెక్క కట్టినా సృష్టికి ముందు లేదు, సృష్టింపబడ్డాక వచ్చింది, లయం వరకు ఉంటుంది. కనుక జగత్తు ఒకటి అర్థమవుతుందంటే ఎలా చూసినప్పటికీ కూడా అది వివర్తమా, పరిణామమా, ఆభాసయ, ఈ సిద్ధాంతాలను పక్కన పెట్టి జగత్తు ఏర్పడక ముందు లేదు, ఏర్పడ్డాక ఉంటుంది. అయితే జగత్తు ఏర్పడక ముందు ఆయన ఉన్నాడు. ఆయన లేకపోతే జగత్తు ఎక్కడి నుంచి వస్తుంది? కుండ ఉందంటే కుండ ఏర్పడక ముందు కుండ తయారు చేసేవాడు ఉన్నాడు కదా. కానీ పరమేశ్వరుడు ఉన్నాడు ఎప్పుడు? జగత్తు ఏర్పడక ముందు ఉన్నాడు, జగత్తు ఏర్పడ్డాక ఉన్నాడు, జగత్తులో ఏమైంది ఉన్నాడు. ఆయన పని ఒకటే, ధర్మం ఉండడు. కనుక ఎప్పుడు ఉండేవాడెవడు, వాడి పేరు భవుడు అన్నాడు ఇక్కడ. ఎప్పుడు ఉండేవాడు, ఎప్పుడు ఉండేవాడు భవుడు. జగత్తు నుంచినవాడు భవుడు. ఇంకా ఆయన స్వయంభూ, తనతో తాను కలిగిన వాడు. ఆయన ఎవరు కలిగించక్కర్లే, ఆయన ఎప్పుడు ఉంటాడు. ఏ రూపం ధరించాలన్నా తనతో తాను లీలగా ధరిస్తాడు, ఎప్పుడు ఉంటాడు. కనుక భవశబ్దానికి ఎప్పుడు ఉండువాడు అర్థం, శాశ్వతమైన ఉనికి. దీనికే వేదాంతం సత్ అని ఒక మాట ఉంటుంది. అస్థి సత్ అనే మాట వేదాంతం చెప్తుంది పరమాత్మ విషయంలో. సచ్చిదానందం అంటాం కదా. సత్ అంటే ఎప్పుడు ఉండేవాడు. కానీ శివుడు ఎప్పుడు ఉంటాడు కనుక ఆయన పేరు భవుడు. మరి భవాని ఎవరు? భవుని శక్తి భవాని. కానీ ఎప్పుడు ఉండేవాడు ఆయనైతే ఈవిడేమైంది? ఎప్పుడు ఉన్నది. ఎంత బాగుందండి. కానీ భవాని అంటే ఎప్పుడు ఉండే తల్లి. ఈ మాట ఒక్కసారి అనుకుంటే భవాని అనగానే ఎప్పుడు ఉంటుంది. అలా నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడే ఉంటుంది. కానీ అమ్మ ఎప్పుడు ఉంది అంటే ఎంత ధైర్యం ఉంటుందండి. చిన్నపిల్లవాడు తెగ ఆడుతూ ఉంటాడు, అమ్మ చూస్తూ ఉంటుంది. ఈ లోపల కుక్క ఇది వస్తే అమ్మ అని పరిగెత్తుకుంటే అమ్మ దగ్గరే అమ్మళ్ళలోకి వచ్చి ధైర్యం ఉంటాడు. ఇక్కడ అంతవరకు బయట ఆడుకోవడం ధైర్యం ఎవరు? అమ్మే. అక్కడ ఆవిడ గమనించుకుంటుంది కనుక ధైర్యం. భయం వస్తే అమ్మ దగ్గరికి పరిగిస్తుంది ఇక్కడ. కానీ అమ్ముందని ధైర్యంతో పిల్లాడు ఎలా ఆడుకుంటున్నాడు, అమ్ముందని ధైర్యంతో మన సంసారంలో అలా ప్రవర్తించాలయ్యా. కానీ అమ్మ ఉంది అనే ధైర్యం ఎలా వస్తుందంటే అమ్మ ఉంది అనే భావం ఉన్న మాట కూడా మనకు కావాలి. ఆ మాటే భవాని. ఎప్పుడు ఉన్న తల్లి, ఎప్పుడు ఉన్న తల్లి. ఇది దీని యొక్క అర్థం.
భవాని అంటే ఎప్పుడు ఉన్నది. ఆ ఉన్న తల్లి ఊరుకునే ఉందా? ఈ జగత్తును ఉండేటట్టు చూపిస్తుంది మనకి. కానీ జగత్తు ఉండేటట్టు చేసే తల్లి, ఎప్పుడు ఉండే తల్లి ఎవరో ఆవిడ భవాని. మీరు ఇందాక చెప్పారు శివుడు కదా కలిగించాడు అని. శివుడు కలిగిస్తాడండి, శివుడు తన శక్తితో కలిగిస్తాడు. ఆ శక్తి ఆవిడ లేకపోతే ఏమీ చేయదు. అది నీ పని ప్యాకప్ చెప్పడమయ్యా, ఆవిడ పని ఇదంతా చేయడమయ్యా అన్నాడు ఈ శంకరుడే. ప్రపంచ సృష్టిముఖ లాస్యకాయ సమస్త సంహారక తాండవాయ నమశివాయ నమశివాయ అన్నారు. ఆయన ఎప్పుడు సమస్త సంహారక తాండవాయ ఎప్పుడు ప్యాకప్ చేయాలి సార్. ఈవిడ అంతా చేయిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ జగత్తు చేసేటప్పుడు జగత్తు 5 రకాలుగా పనులు జరుగుతుంటాయని అందరికీ తెలుసు కదా. పంచకృత్య పరాయణ, అది 1.25 లక్షలు ప్రవచనాలు చెప్పుకున్నాం. విధవాళ్ళే చాలా మంది ఉన్నారు. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము, ఈ 5 పనులు. ఈ 5 పనులు చేస్తూ ఉన్నది. 2 మాట్లాడినాను. చేస్తూ అంటే కలిగిస్తూ, కలిగించడం, అది భావన, కలిగించుట. ఇది కలిగిస్తూ ఉన్నది. ఈ 2 కూడా సరిపోతుంది కదా. భవాని అంటే ఎప్పుడు ఉండే తల్లి, ఎప్పుడు జగత్తుని నిర్వహిస్తున్న తల్లి. 2 అర్థాలు వచ్చాయి. జగత్తుని నిర్వహించిన వాడు 5 పనులే, 5 పనులు చేస్తుంటా. ఏమిటి ఆ పనులు? సూటి జగంతి భవతి, భవతి విభక్తి. అక్కడ భవతి అని దీర్ఘంగా చెప్తున్నాడు. అంటే నువ్వేనమ్మా ఈ జగత్తుని ఎల్లవేళలా సూటే సృష్టిస్తూ ఉన్నావు. సృష్టించిన జగత్తుని విభక్తి పోషిస్తూ ఉన్నావు అన్న. ఒక చోట చెప్తాడు, భావయతి, భావించున్నది, భవము కలిగించున్నది అంటే పోషించున్నది అని అర్థం చెప్పారు ఇక్కడ. శివునికి కూడా పోషకుడు అంటే ఆవిడ ఇక్కడ. అందుకే శివుడికి ఆవిడ భిక్ష వేస్తూ ఉంటూ పుచ్చుకుంటుంటాడు. ఇక్కడ పరమేశ్వరుడు కూడా ఆవిడ పోషింపజేస్తోంది అని చెప్పారు ఇక్కడ. కనుక భవాని అనే మాటకు మరొక అర్థం పోషించినది. ఇప్పుడు ఎన్ని అర్థాలు చెప్పిన చివరికి చెప్తే నడుపుతా. ఉన్నది, కలిగించినది, నడుపుతూ ఉన్నది, అదేవిధంగా పోషిస్తోంది. ఇక్కడ భవాని అనే మాట వినగానే, ఆ పేరుతో అమ్మని పిలవగానే మమ్మల్ని పోషించే తల్లి అంటే పోషించాల్సిన బాధ్యత నీదే అని చెప్పినట్టు. మరి పోషించాలంటే నేను అన్నం దానికి వెయ్యాలి. కంటికి చూపు అనే అన్నం వెయ్యాలి, చెవికి శబ్దం అనే అన్నం వెయ్యాలి. ఏ ఇంద్రియాలకు ఆ శక్తి ఇవ్వాలి, ఆ శక్తి ఉన్న ఇంద్రియాలకు ఆ పదార్థం ఇవ్వాలి. ఈ ప్రపంచమంతా ఆ పదార్థాలు నింపి మరి ఇంద్రియాల్లో ఆ శక్తులు పోస్తున్నది ఎవరు? ఆ తల్లే. అది అన్నపూర్ణే. అంటే ఈ సర్వేంద్రియములకు ఆయా శక్తులను ఇస్తూ ఆ ఇంద్రియములు అనుభవించవలసిన పదార్థాలను, భౌతిక వస్తువుని జగత్తుగా ఏర్పరిచింది. కనుక ఆ తల్లి పోషించే తల్లి. ఆ పోషించే తల్లి అందుకే విభక్తి అంటే పోషించినది. ముందు సృష్టించింది, తర్వాత పోషించింది. జాగర్తి తత్క్షయకృతే భవతి భవాని. 3వ పని ఏంటి? తత్క్షయకృతే. జగత్తుని క్షయింపజేస్తుంది. కానీ అప్పుడు జాగర్తి, ఆవిడ మాత్రం మెలకువగానే ఉంటుంది. అందరిని నిద్రపుచ్చుతుంది కానీ ఆవిడ మెలకువగానే ఉంటుంది. అందుకే సమస్త ప్రళయం జరిగినప్పుడు వాళ్ళ ఆయన తాండవం వల్లే జరిగింది ఇక్కడ. అంత ప్రళయంలో తాండవం చేస్తున్నప్పుడు చూస్తూ కూర్చుంది ఈవిడే. అంతేగాని నేను డ్యాన్స్ చేస్తాను ఎవరు చూస్తారంటే అంత లైవ్ అయిపోతే చూసేవాడు ఎవరు ఉంటారు? ఆడియన్స్ ఉండరు. ఆడియన్స్ లేకపోతే ఎవరు డ్యాన్స్ చేస్తారండి? అందుకే మొత్తం ప్రళయ తాండవం చేయి, నేను ఉంటానే, నేనే ప్రేక్షకురాలుగా కూర్చుంటాను అని చెప్పింది. అంటే మహేశ్వర మహాకల్ప మహాకాండవ సాక్షి అంటున్నాను ఇక్కడ. అని తత్క్షయకృతే, మొత్తం జగత్ క్షయం చేస్తున్నప్పుడు జాగర్తి, ఆవిడ మెలకుగా ఉండి చూస్తుంది. ఎప్పుడెప్పుడు లయం చేయాలో ఆవిడ తెలుసు. అది జాగర్తి తత్క్షయకృతే భవతి భవాని. సంబోధన అక్కడ పెట్టాడు. భవతి భవాని. ఏ భవాని అంతేనా? మోహం భినత్తి. నువ్వు యోగ్యులైన సాధకులు ఎవరైతే ఉంటారో, నిజమైన జిజ్ఞాసులు, సాధకులు, యోగ్యులైన యోగులు ఎవరైతే ఉంటారో వారికి మోహం భినత్తి, మోహాన్ని పోగొడతావు. యోగ్యత లేని వారికి ఏం చేస్తావు? భవతి రుణత్తి. అంటే వాడికి ఈ సంసారంలో పెట్టి తిప్పుతూ ఉంటావు, సంసారంలో బంధిస్తావు నువ్వు అన్నారు ఇక్కడ. అంటే అమ్మవారు సృష్టి, స్థితి, లయ మొదటి 2 పాదాలు వచ్చేసాయి. ఎలా వచ్చింది? సూతే జగత్తి భవతి, భవతి విభక్తి అని సృష్టి స్థితి. జాగర్తి తత్క్షయకృతే భవతి భవాని. లయం చెప్పాడు. మోహం భినత్తి, మోహాన్ని పోగొడతావు. మోహం క్షయించడమే మోక్షం అని మనం చెప్పుకున్నాం. కానీ మోహాన్ని పోగొడుతుందని మోక్షం ఇస్తుంది. ఇది అందరికీ మోక్షం వచ్చేస్తుందండి? వస్తే మాత్రం అందరు సిద్ధంగా ఉన్నారండి. సిద్ధంగా లేని వారికి ప్రపంచంలో తిప్పుతూ ఉంటుంది. ఎంత కాశీ వచ్చినా లోకనప్పటాలు వదలదు, అంతే కదా. ఈర్ష్యాసులు వదలదు, లోక వ్యవహారాలు వదలదు. ఎంత కాశీలో రామకృష్ణ అనుకోరా అంటే ఇది చూసుకొని ప్రపంచంలో ఏం జరుగుతుంది న్యూస్లు, ఫార్వర్డ్లు.
ఎక్కడ వదులుతుంది? కానీ మోహం పోవడం అంత తేలిక కాదు. అది కాశీ వచ్చినా అది పోతే కానీ అది మోక్షం కూడా అయ్యేది. అందుకే మనం ఎంత గింజుకుంటున్నా అది ఇంకా గింజుకుంటుంది. అందుకే మోహం విరక్తి ఎవరికి యోగ్య లేని వాళ్ళకి, యోగ్యత లేని వాళ్ళకి ఆ భవతి రుణంతి బంధిస్తాం. అంటే ఇంతకు చెప్పిన 3 పనులు కాక అమ్మవారికి మరో 2 పనులు పడ్డాయి. మోక్షం ఇవ్వడం, బంధించడం. బంధం మోక్షం అంటే సంసారంతో ముడిపెట్టుట బంధించుట, సంసారం నుండి బయట పెట్టుట మోక్షం ఇచ్చుట. ఇప్పుడు ఎన్ని పనులు అయ్యాయి? 5. వీటినే పంచకృత్యాలు అంటారు. ప్రపంచంలో బంధించడానికి తిరోధానం అంటారు, మోక్షం ఇవ్వడానికి అనుగ్రహం అంటారు. ఇక్కడ సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహం మొత్తం ఇప్పుడు చదివిన శ్లోకంలో 5 వచ్చేయలేదా? మనసులో చదువుకుందామా? సూతే జగంతి భవతి భవతి విభక్తి జాగర్తి తక్షయపుతే భవతి భవాని మోహం భినత్తి భవతి భవతి రుణంతి. మొత్తం 5 పనులు ఆవిడ చేస్తుంది. ఆవిడ కష్టమా? నిజంగా చేస్తుందా? చేస్తున్నట్టు కనబడుతుంది. ఇక్కడ భవాని అర్థమైతే మన ప్రపంచం ఉంటుంది, అంతవరకు ప్రపంచం ఉంటుంది. ప్రపంచం ఉన్నంతకాలం బంధితులవి. అందుకే లేని ప్రపంచం ఉన్నట్లు చూపించడం, దానిలో మనం తిప్పడం చేస్తుంది. ఇంద్రజాలం సృష్టించి ఇంద్రజాలంతో మనం తాదాత్మ్యం చెందేటట్టు చేసిస్తాడు. ఇంద్రజాలకుడు ఉన్న విషయం మర్చిపోతాం, ఇంద్రజాలం లీనమైపోతాం. అలాగే ఇంద్రజాలంలో అమ్మవారి జగత్తులంతటి జగదింద్రజాల రచనాపటీయసే అన్నట్లుగా జగత్తును సృజిస్తుంటే జగత్తని ఇంద్రజాలంలో పడిపోయి జగదీశ్వరుడు మనం మర్చిపోతున్నాం. కనుక ఇంద్రజాలకుడికి లీల, జగత్తు జగదీశ్వరికి లీల. జగత్ అంటే 5, మరొకటి కాదు. ఈ 5 లీలాయుతం జయతి చిత్రవిధం భవత్యాః. భవతి శబ్దం యొక్క షష్ఠీ విభక్తి. తల్లి నీ యొక్క లీల ఈ జగత్తు, ఇది ఎల్లవేళలా ఉత్కృష్టముగా వర్ధిల్లుగాక, జయించుగాక అన్నాడు ఇక్కడ. అమ్మవారి లీలను జయించుగాక. జయించుగాక అంటే అన్నిటికంటే గొప్పగా ఉండుగాక. అమ్మవారి లీల కాదు, ఎవరు గొప్పగా ఉంటాయండి ఇక్కడ? అది అమ్మవారి లీలలు అంటే పంచకృత్య పరాయణ అని తెలుస్తున్నారు. కనుక భవతి విభక్తి సూతే ఈ మాటలని చెప్పడంతో 5 పనులు చేస్తున్న తల్లి పేరు భవాని అని చెప్పారు ఇక్కడ. కానీ పంచకృత్యములు చేస్తున్న తల్లి అని భవాని శబ్దానికి అద్భుతమైన భావాన్ని ఇచ్చారు. అయితే భవాని ఎక్కడ స్మరించినా ధన్యులు. అసలు తరించాలి అంటే దిక్కు ఎవరు అంటే భవానీ దిక్కయ్యా అన్నారు ఆదిశంకర భగవత్పాదులు గారు. కానీ మనం భగవంతుడు దిక్కన్నా పేరుకి అంటాం గుడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు. కానీ వీడి దిక్కు వాడి దిక్కని మాత్రం బతికేస్తుంటారు లోకంలో. వీళ్ళ వల్ల బాగుపడతాను, వాళ్ళ వల్ల బాగుపడతాను, ఏమైనా నాకు వీడున్నాడండి అని ధైర్యంతో బతికేస్తాను. తల్లిదండ్రులు చూడండి, పిల్లల్ని కన్న దగ్గర నుంచి పిల్లలు ఉన్నారు అనే ప్రేమ, పిల్లలు ఉంటారు అనే నమ్మకంతో పెరిగిపోతుంది. కొంతకాలం తెలుస్తుంది ఆ నమ్మకం వ్యర్థమని. ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఉన్నారు ఉంటారని చెప్పలేదు, ఉండేది ఇప్పుడు అమ్మవారి. వీళ్ళు ఉంటారనడానికి లేదు. ఎవరిని నమ్ముకోగలమండి? తల్లిదండ్రులు కూడా మనం చక్కగా చూసుకుంటారు, కానీ తల్లిదండ్రులు కూడా మనం రక్షించలేదు కొన్ని పరిస్థితుల్లో. పిల్లాడిని కాపాడే తల్లి కూడా పిల్లాడికి తెలియని సమస్య వచ్చినప్పుడు తల్లికే తెలియదు. ఎందుకంటే తల్లికి సర్వజ్ఞత్వం లేదు, సమర్థత లేదు, కన్న తల్లిదండ్రులకి శక్తి లేదు. నా అనుకున్న ఎవరు నిన్ను ఉద్ధరించలేరు. ఇది తెలుసుకునేటప్పటికీ జీవితం అయిపోతుంది. నా అనుకున్న పెంచుకుంటాం, వాళ్ళ కోసం చెగిరాన్ని చేస్తాం, శాస్త్ర విరుద్ధమైన పనులు చేస్తాం, తర్వాత కాశీకి వచ్చి చుట్టుపోతే సరిపోతుంది అనుకుంటాం. మోహంతో ఎన్ని పాపాలు చేస్తాం, ఎన్ని తప్పులు చేస్తాం. ఎందువల్ల అంటే నా అనుకోవడం వల్లనే. ధర్మాన్ని కూడా అక్రమిస్తాం మోహం చేత. నేను గట్టిగా నిలబడలేము ఇలాంటి పరిస్థితులు. కానీ ఏది రక్షించింది? నీకు రక్షించాల్సిన ధర్మాన్ని మోహంలో వదిలేసావు కనుక ధర్మం నీకు రక్షించడానికి లేదు. వీళ్ళ కోసం ధర్మాన్ని వదిలే కానీ వీళ్ళని రక్షించడానికి మిగలదు. తెలుసుకో, ఎవరి కోసం ధర్మాన్ని విడిచిపెట్టావో వాళ్ళని రక్షించడానికి మిగలదు. అప్పుడు నీ గట్టి ఏమిటి? వాళ్ళు ఎలాగో మిగలరు. ధర్మం వదిలేసావు కనుక నీకు రక్షించేది దిక్కులేదు. అప్పుడు ఏం చేయాలి? ఏడవాలి. ఎలా ఏడవాలంటే అయ్యో బాబోయేది కాదు, అమ్మా అని ఏడవాలి అన్నాడు ఇక్కడ. అది ఆ ఏడుపు 8 శ్లోకాలు తెలిసిందారు. గతిస్త్వం త్వమేకా భవాని, గతిస్త్వం త్వమేకా భవాని. అమ్మా నువ్వు ఒక్కదానివేనమ్మా నాకు గతి గతి గతి, ఇంకోటి కాదు. గతి అంటే దిక్కు, ఆధారం, శరణం అన్ని నువ్వే. ఇది కొత్తగా అమ్మవారి దిక్కులు పట్టుకోవడం కాదు, అమ్మవారి మన దిక్కులు తెలుసుకోవడం. మన ఆధారపడ్డది అమ్మవారిని ఆధారం చేసుకున్నాం, కానీ ఆధారం అమ్మవారిని తెలియదు. అది తెలుసుకోమన్నాడు ఇక్కడ. అమ్మవారు ఉన్నారని తెలిసే మిగిలినవేవి లేవని కూడా తెలియాలి. ఇక్కడ ఉన్నాయన్నది భ్రాంతి మాత్రమే.
నతాతో న మాత న బంధు న దాత. మొదలు పెడుతున్నారు గురువు గారు. న పుత్రో న పుత్రి న భృత్యో న భర్త న జాయ న విద్య న మే వృత్తిరన్యై. నాకు ఇవేమిలు మరెంటి గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. నా తాతో తండ్రి, నా మాత తల్లి ఇవేమిలు. అందుకే తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేయండి నేనంటే మహాభావం. వాళ్ళని గతి కాదు అన్నారే తప్ప వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అప్పుడు అమ్మవారు సంతోషిస్తారు. అమ్మవారు గతి అనుకున్నవాడు మాత్రం అమ్మవారి అనుగ్రహం కోసం మాతృదేవోభవ పితృదేవోభవ చెయ్యాలి. సంసారం ఎలా ఉండాలంటే బాధ్యతగా ఉండాలి తప్ప బంధంగా ఉండకూడదు. బంధం మమకారం వల్ల పెరిగి ఆ మమకారం కోసం ధర్మాన్ని కూడా తప్పితే ప్రమాదం. నువ్వు బాధ్యతగా చేసుకో అంతే. మోహంలోకి లోను కాదు. మోహానికి లోను కాకుండానే మన గత జన్మ రుణాల వల్ల ఏర్పడ్డ బంధాలని బాధ్యతగా నిర్వహించాలి తప్ప అది శాశ్వతం అనుకోరాదు. శాశ్వతమైన గతి మాత్రం భావాన్ని అనుకుంటూ తిరగాలి. లేకపోతే పడిపోతాం. అందుకే నతాత నతాతో న మాత న బంధువు న దాత నా పుత్రో నా పుత్రి. ఈ రోజుల్లో కొడుకుంటే లాభం లేదండి. కూతురుంటే చాలా నిర్వాహంతో మరుపుడు బాధలు. కానీ ఏదైనప్పటికీ మమ ప్రమాదమే. నా పుత్రో నా పుత్రి. అంతేకాదు నేను ఇంత డబ్బిచ్చి ఒకటి పెట్టుకున్నాను కానీ జీవితాంతం వాడే చూసుకుంటాడు అనేది లేదు. నా భృత్య నా భర్త పోషించేవాడు గతి కాదు. నా జాయ పోనీ ఆవిడ ఏదైనా చివరి వరకు తోడు ఉంటుందా రక్షిస్తుందంటే నా జాయ. నేను మహాపండితుడినండి, శాస్త్రాన్ని చదివాను. నా విద్య అది కూడా రక్షించలేదు. ఒక్క క్షణం శరీరంలో రుగ్మత వచ్చి మెదడుకున్న జ్ఞాపక శక్తి ముందు తిరిగిపోతుంది. మరి ఎవరు రక్షిస్తారు? దేన్ని చూసా కనిపిస్తాం, ఏది చూసి నాదనుకుంటాం. అందుకే నా జాయ నా విద్య. ఆఖరికి వృత్తులు. వృత్తులంటే జీవనోపాయములు ప్రవర్తించక ఏమి తీసుకున్నవి. వాళ్ళ ఇంద్రియాలు గట్టిగా పనిచేస్తున్న ఇంద్రియ వృత్తులున్నాయి, మన వృత్తులున్నాయి. వీటికి ధైర్యం లేదు, గ్యారంటీ లేదు. అందుకే గతిస్తాం త్వమేకా భవాని. అయితే సాధారణంగా మనం చక్కగా గడిచిపోతుంటాం కానీ కష్టం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు. ఏం చేస్తాడు? నిజమే. ప్రతిసారి ఆయన గుర్తొచ్చి పిలుస్తామా? ఎప్పుడు ఉన్నదన్న స్పృహ నీకు ఉంటే చాలు. ఎప్పుడు ఉన్నదన్న స్పృహ నీకు ఉంటే చాలు. ఆ స్పృహ ఉంటే చాలు. ఒక్క వాక్యమే మహావాక్యం. ఎప్పుడు ఉన్న తల్లి ఎప్పుడు ఉందని స్పృహతో హాయిగా ఉండు. కష్టం వచ్చినప్పుడు అదే పిలువు, ఆ తల్లిని పిలువు. గోపకులు గోపికలు బృందావనంలో హాయిగా కృష్ణుడితో ఆడుకుంటున్నారు. వాళ్ళు కష్టం వస్తే కృష్ణ కృష్ణ అంటారండి. ఇక్కడ పడుకుంటే వాళ్ళకి దావాకి చుట్టుముట్టేసింది అడవంతా కూడా. వెంటనే కృష్ణ పాగి అన్నారు. ఇంద్రుడు రాళ్ళవారు కురిపించాడు. స్వర్ణాథం గోకులం ప్రభో త్రాహి అన్నాడు. ఇక్కడ నిన్నే దిక్కుగా ఉన్న గోకులాన్ని కాపాడవయ్యా అన్నాడు. అంటే కష్టం వచ్చినప్పుడు కృష్ణుని స్మరించారు కాదు, వాళ్ళు ఎప్పుడు కృష్ణమయంగా ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు కృష్ణుడిని స్మరించారు. అలా ఉండాలండి ఇక్కడ. కానీ అమ్మవారు ఎట్టి పరిస్థితులను కాపాడతారు. ఎట్టి పరిస్థితులు అంటే వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే జలే చానలే పర్వతే శత్రు మధ్యే అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. వివాదే విషాదే. ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు అంటే పరిష్కారం కాని సమస్యలు ఏర్పడినప్పుడు, విషాదే దుఃఖములు ఏర్పడినప్పుడు, ప్రమాదే ప్రమాద స్థితులు ఏర్పడినప్పుడు, ప్రవాసే ప్రవాసం అంటే నీది కాని చోట నువ్వు ఉన్నప్పుడు. నాకు ఇక్కడ మనది కాని చోట మన మాట చెల్లదు. మన వాళ్ళు ఎవరు ఉంటారు? రక్షించడం పిలిస్తే పలికే వాళ్ళు లేరు. అది ప్రవాసే. జలే నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు, అనలే అగ్నియందు, పర్వతే కొండ కొనల యందు, శత్రు మధ్యలో చుక్కుపోయినప్పుడు, అరణ్యే దిక్కులేని చోట్ల ఉన్నప్పుడు, అప్పుడు శరణ్యే దిక్కేది దాని నువ్వే తల్లి, సదామాం ప్రపాహి ఈ సమయాల్లో నువ్వే నన్ను కాపాడు అన్నారు. అందుకే ఆపది కిం కరణీయం స్మరణీయం చరణ కమలవంబాయ స్మరణం కిం కురితే బ్రహ్మాదీనామం కింకరీ కురితే అన్నాడు. ఆపదలో ఏం చేయాలంటే అమ్మ పాదాన్ని స్మరించాలి. స్మరిస్తే ఏం జరుగుతుందంటే ఆ స్మరించిన వాడి దగ్గర బ్రహ్మాదేవత క్యూ కట్టి ఏం చేయమంటావు నాయన అని అడుగుతారు. ఎందుకంటే అమ్మ పరిచారకులు వాళ్ళు. అమ్మ నామ పరిగెత్తకు వచ్చి భక్తులు ఏది కావాలని అమర్చి పెడతారట. అది భవానీ నామం యొక్క గొప్పతనం. భవానీ పాదాలను ఆశ్రయించిన యొక్క గొప్పతనం. అందుకే ఇలాంటి సమయాల్లో వివాద విషాద ప్రమాద ప్రవాసాది సమయాల్లో గతిస్త్వం త్వమేకా భవాని, ఒక్కదానివే గతివమ్మా అని గొప్పగా చెప్పారు. అదేవిధంగా శరణ్యే వరేణ్యే సుకారుణ్యమూర్తే హిరణ్యోదరాద్యై రగణ్యే సుపుణ్యే. అమ్మా నువ్వు శరణ్యే వరేణ్యే
వరేణ్య అనే మాట చాలా గొప్పదండి, శ్రేష్టమైన తల్లి. గాయత్రి మంత్రంలో ప్రధానమైనటువంటి శబ్దం కదా. తద్వరేణ్యం ఉపాస్మై, అది శరణ్యే వరేణ్యే సుకారుణ్యమూర్తి. అమ్మవారి దగ్గర ఎన్ని గొప్ప లక్షణాలున్నా ఈ లక్షణాలు లేకపోతే మనకి దేనికి ప్రయోజనం లేదు. ఏమిటి? కారుణ్యం. ఎన్నున్నా ఇచ్చే దయ ఉండాలి కదా. అందుకే ఆ దగ్గర ఆ తల్లి దగ్గర ఉన్నదే కరుణ. కరుణ ముక్తి భవిస్తే అమ్మవారు సుకారుణ్యమూర్తే. అంత అందంగా చెప్పారండి. శరణ్యే దిక్కైన తల్లి, వరేణ్యే శ్రేష్టమైన తల్లి, సుకారుణ్యమూర్తే దయముక్తి భవించినటువంటి తల్లి నువ్వు. అలాంటి ఓ తల్లి హిరణ్యోదరాజ్యై అగణ్యం. హిరణ్య గర్భుడు మొదలైన బ్రహ్మ దేవతల మనస్సుకి మాటకు కూడా అందవు నువ్వు. సకల పుణ్యములు రాసివి. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన అని సుపుణ్యే. అటువంటి ఓ తల్లి నువ్వు మమ్మల్ని కాపాడే తల్లి అంటూ భగవత్పాదుల వారు చక్కగా స్తుతిస్తూ నమస్తే 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 భవాని అంటారు. భవాని అష్టకం. ఇక్కడ గతిస్త్వం 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 అని, ఇక్కడ నమస్తే 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 అన్నారు. నమస్తే నమస్తే అంటే నమస్తస్యై 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 నమో నమః ముమ్మారు నమస్కారం చేశారు. ఇక్కడ భవానిని ఎలా తలంచుకోవాలో వాళ్ళు నేర్పారండి, భావించారు. ఇక్కడ అమ్మవారు భవాని అంటే ఉన్న తల్లి. కష్టం ఉందిరా అంటే నేనున్నాను కదా అంటుంది. ఉన్న తల్లి అంటే ఇది అర్థం. కానీ దిక్కైన తల్లి, ఆశ్రయమైన తల్లి, ఆశ్రయశక్తి అండి. కనుక దేన్ని ఆశ్రయించుకుని మనం అందరం ఉన్నామో ఆశ్రయశక్తి అమ్మవారు. కానీ భవాని అంటే ఆశ్రయశక్తి. త్వామాశ్రితానాం నగుబల్ నరాణా త్వామాశ్రితా యాశ్రయతాం ప్రయా. కానీ భవాని అనేది అమ్మవారి రహస్యనామం అన్నారు. లలితానామాల్లో రహస్యనామం భవాని అన్నారు. భగవత్పాదుల వారి భవాని నామాన్ని ఎన్ని విధాలు ఎక్కడెక్కడ భావించారు అంటే మరి సౌందర్యలహరిలో పడిపోతే భవాని త్వందాసే మయి వితర దృష్టిం సకరుణ ఇతిం స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః. చెప్పండి. తథైవ త్వం తస్మై దిశసి నిజ సాహిత్య పదవి ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటముకుట నీరాజిత పదా. ఏం అద్భుతమైన శ్లోకం ఇచ్చారు. కొంతమంది సౌందర్య ఆదిశంకరం రచించారా లేదా అని పెద్ద తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వేదాంతం చదువుకుని శంకరులు అంత వేదాంతం కదా, ఇంత భక్తి అలా రాస్తారు. బహుశా ఆయన రాసి ఉంటారులే. పైన ఉపాసన విషయం, ఉపాసనలో పరిణామవాదం ఉంటుంది, వేదాంతంలో వివర్తవాదం ఉంటుంది అని ఏవో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఉపాసనలో ఉన్నప్పుడు అదే తీసుకోవాలి. ఉపాసన లేనిది ఉపనిషత్తు ఎక్కడికి వస్తుందండి? కనుక సత్కర్మాచరణ ధర్మ రూపంలో అవసరం. ఉపాసన నిష్కామంగా చేస్తే ఈశ్వరానుగ్రహం లభించి చిత్తశుద్ధి ఏర్పడి వివేక వైరాగ్యాలు కలిగి జ్ఞానం వస్తుంది. కానీ మోక్షం కావాలనుకున్న వాడికి ఉపాసన కావాలి, దిగంబరం కావాలనుకున్నాడు ఎలాగూ కావాలి. ఉపాసన లేకపోతే ఇదే లేదు. అది విశ్వనాథశంకర్ గారు ఒక మాట అంటారు, హిందూ మతానికి ఏదైనా మరొక పేరు చెప్పండి అంటే ఉపాసనా మతం అని పెట్టాడు. ఉపాసనా మతం ఒకటి విష్ణువుని ఉపాసిస్తాడు, ఒక రాముడు, ఒకటి కృష్ణుడు, శివుడిని. కానీ అన్ని ధర్మాలు జ్ఞానాలు ఉపాసన ఆలంబనం చేసుకుంటాయి. ఉపాసనా మతం మనది ఇక్కడ. అది ఉపాసనా ప్రధానంగా శంకరులు ఎన్నో రచించారు. ఎందుకంటే ఆయన కేవలం వేదాంతం ప్రతిష్ఠ చేయడానికి రాలేదు, సమస్త వేద ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వారు ఆదిశంకర భగవత్పాదుల వారు మనోరాలు. అందుకని ధర్మాన్ని బోధించాడు, ఉపాసనని అందించాడు, జ్ఞానాన్ని పరమావధిగా చూపించారు ఇక్కడ. అంటే చిత్తశుద్ధికి ధర్మం కావాలి ముందు, అదేవిధంగా ఈశ్వరానుగ్రహం కావాలి. ఈ రెండింటి వల్లే లభిస్తుంది కనుక ధర్మము ఉపాసన ఇచ్చాడని చెప్పారు. ధర్మం ప్రకారం వెళ్లాలన్నా ఉపాసన ఆలంబనం కావాలి, ఈశ్వరానుగ్రహం. అది ఈశ్వరానుగ్రహాన్ని పుంసామద్వైత వాసనాన్ని చెప్పిన భగవత్పాదుల వారు అమ్మవారిని నా విధంగా ఆశ్రయించమని బోధించారు మనకి. అదే సౌందర్యలహర. ఈ సౌందర్యలహరం ఈ శ్లోకం ఎంత గొప్పదో తెలుసా? భవాని సంబోధనలో భవాని అనేది పొట్టిదైపోతుంది. మామూలుగా భవాని అన్నప్పుడు దీర్ఘం భవాని అంటారు. ఇక్కడ భవాని అంటే అమ్మవారిని సంబోధిస్తున్నారు. భవాని త్వం దాసేమయి వితర దృష్టి సకరుణ. ఒక్క వాక్యం ఎంత గొప్పది చూడండి. అమ్మా నువ్వు నాయందు దయతో కూడిన చూపును ప్రసరించు అన్నారు. ఇది ఇలా అందాం అనుకుంటానమ్మా. అమ్మా నువ్వు దాసుడనైన నాయందు దయతో కూడిన చూపును ప్రసరింపజేయు అంటే అమ్మా నువ్వు దాసుడైన నాయందు దయ చూపించు. ఇది అర్థం. సింపుల్ గా ఉంది కదా. అమ్మా నువ్వు దాసుడనైన నాయందు దయ చూపించు. ఇక్కడ అమ్మ నువ్వు, నేను దాసుడిని. నువ్వు అంటే అమ్మ, దాసుడిని నేను. కనుక నేను దాసుడను, నువ్వు భవాని.
అలాంటి భవాని లేని నువ్వు దాసుడైనా ఇందు దయ చూపించు. ఇలా అందామని అనుకుంటా. అనుకుని ఇంకా వాక్యం ప్రారంభిస్తాను కానీ భవానిత్వం అనగానే అంటే అమ్మా నువ్వు అనగానే వెంటనే నువ్వు సాహిత్యం ఇచ్చేస్తావమ్మా, ఇంకా విభిన్న మాట బయటకు రాకుండానే అన్నాడు. అంటే అమ్మవారు ఎంత దయాలు అంటే సత్యప్రసాదిని, విశ్వసాక్షిని, సాక్షివంచిత అంటున్నాను ఇక్కడ. అలాగే క్షిప్రప్రసాదిని, సత్యప్రసాదిని వెంటనే అనుగ్రహించుతుంది, ఆలస్యం చేయదు. ఇంకా వాక్యం పూర్తిగా బయటికి రాకుండా కొంతమంది మనం వాడెవడో రక్షిస్తాను వాడి దగ్గరికి వెళ్తాం, ఎంత ఏకలు పెట్టేవాడికి అర్థం కాదు. అది కాదండి నేను చెప్పేది ఇదండి అని ఇంకా బోల్డ్ అని చెప్తా, వాడికి ఏది అర్థం కాదు. అందుకే మనిషిని మెప్పించడం మహా కష్టం, భగవంతుని మెప్పించడం చాలా సులభం. ఎందుకంటే వాడికి నోరు పెట్టి అడగక్కర్లేదు, మనసులో నువ్వు ఉంటూ ఉండగానే గమనించగలండి. అంటే సాధారణంగా మాట్లాడితే ఎలా ఉంటుందంటే మనసులో అనుకుని బయటకు అంటాం, మనసులో అనుకుని బయటకు అనేటప్పుడు మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లోనే అమ్మవారు అనుగ్రహించేస్తారు. మరి మాట ఆడని వరకు బయట అంత తొందరగా అనుగ్రహిస్తుంది ఇక్కడ. ఎందుకంటే సర్వజ్ఞురానికి మనసు తెలియదా? మనసు తెలిసినప్పుడు అడగడం ఎందుకంటే మీరు అడగచ్చు. కనెక్ట్ కావాలండి, అనుబంధం ఉంటేనే ఏర్పడుతుంది. ఇక్కడ అక్కడ విద్యుత్ చెప్తుంది, ఇక్కడ బల్బు ఉంది, ఇక్కడ మధ్యలో కనెక్షన్ ఉండాలి, అప్పుడు వెలుగుతుంది. ఇక్కడ ఆ కనెక్టే భవానిత్వం అంటే భవాని నువ్వు. ఇక్కడ ఈ మాటలు మరి నా గురించి గొడవలేదు, దాసుడినైనా నా ఎందుదా చూపించు అనకుండానే భవాని నువ్వు, దాసుడినైనా ఎందు చూపించి మనసులో మాట. భవానిత్వం ఇది కథయతి, ఇలా అనగానే తథైవ త్వం తస్మై దిశసి నిజ సాయుధ్య పదవి. నువ్వు ఏకంగా సాయుధ్య మోక్షాన్ని ఇచ్చేస్తున్నావు. మోక్షం రకరకాలు, ఆ లోకానికి వెళ్తే సాలోక్యం, అక్కడ దగ్గర తిరిగితే సామీప్యం, అలాంటి రూపం ధరిస్తే సారూప్యం. ఇవన్నీ కూడాను భగవంతుడికి దూరమే ఉంటాం కానీ ఆ లోకంలో ఉండే చుగడానికి దూరమే. సాయుధ్యం అంటే నది సముద్రంలో కలిసినట్టు కలిసిపోవడం, ఐక్యం అంటారు దీన్ని. కనుక అమ్మా దాసున్నైనా ఎందు, ఇప్పుడు దాసభావం దాసోహం ఇది ఉండాలా లేదా చెప్పండి, దీన్ని బట్టి ఉండాలా లేదా? కానీ దాసోహం అంటే ద్వైతం ఉంది. నేను దాసుని, నువ్వు అమ్మవారు పరమాత్మ అంటే ద్వైతం ఉంది. ఇప్పుడు చెప్పండి ఉండాలా లేదా? ఉండకూడదు, ఉండకుండా పోతుందా? ఉంటుంది, ఉన్నదే అది. ఎంతవరకు ద్వైతం, జీవుడు నేను, ఈశ్వరుడు నువ్వు అని భావం ఉన్నప్పుడు ఇది ఉంటుంది. ఆ స్పృహ ఉన్నంతకాలం దాసభావం ఉండాలి. దాసభావం ఉండకపోతే దాసున్నాయని నా యందు దయ చూపించు అనుకున్నానమ్మా అన్నాడంటే అనుకుంటున్నాడు కదా లోపల. కనుక దాసభావంతో నువ్వు శరణ వేడినప్పుడు నీ దాసభావం ఆవిడ తీసేసి సోహం భావం ఇస్తారయ్యా అని దీని యొక్క అర్థం యా అని చెప్పారు. అయితే ఇవన్నీ కూడా దాసభావం గొప్పదా సోహం భావం గొప్పదా అని భాగాలకు మనకు వస్తాయి. ఎందుకంటే జ్ఞానం కోసం పనికొచ్చినంతా ఇది వాడుకుంటుంటారు. ఒక ఆయన అద్వైతం ప్రశ్న చేయాలి, గోడ గుడి గోడ మీద సోహం అని రాశారట. దాంతో ద్వైతికి కోపం వచ్చి దాసోహం అని పెట్టాడు. మళ్ళీ అద్వైత అక్కడ నుంచి వచ్చి సా దాని ముందు పెట్టాడు, సదా సోహం అని పెట్టాడు. మళ్ళీ వాడు ఊరుకోలేదు, మళ్ళీ వచ్చి దాని ముందు మళ్ళీ దాపెట్టాడు వాడు, దాసదాసోహం. ఇలా మాటి మాటికి సదా దాస 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 మరి ఒక పండితులు చూసి వీళ్ళిద్దరూ కలిసి గోడ ఖరాబు చేశారు అన్నాడు. ఇలా ఉంటాయి వాద వివాదాలని, పాండిత్యపట అహంకారం అంత ప్రమాదం అండి ఇక్కడ. కనుక ఈ గోళ్ళని పక్కన పెట్టాలి. వివాదే విషాదే ప్రమాదే ప్రవాదే గోల పెట్టి. కానీ అమ్మవారి దగ్గర నువ్వు దాసభావం ఉండాలి. దాసభావం అంటే అర్థం ఏంటంటే వినయం, అహంకార రాహిత్యం, దాసభావం ఇది అర్థం ఇక్కడ. దాసుడు అంటే అమ్మవారికి రోజు 10 సార్లు బట్టలు మార్చి స్నానాలు చేయించేవాడు, కాళ్ళు వస్తేవాడు అని కాదు ఇక్కడ. దాసుడు అంటే అహంకారం లేనివాడు. అహంకారం అరిగితేనే అహం బ్రహ్మాస్మి తెలుస్తుంది. కబుర్తో లాభం ఉంది, అహంకారం అరగదీయాలి. దాసభావం, దాసుడు ఉంటాడు, దాసుడికి ఇగో ఉంటుందండి ఇక్కడ. మీరు ఒక బానిసను దాసుడిని డబ్బిచ్చి పెట్టుకుంటే వాడు మీరు చెప్పినట్టు వినాల్సిందే, వాడి ఇష్టానుసారం వెళ్ళడానికి లేదు, ఎందుకంటే దాసుడు. కనుక మన ఇష్టానుసారం స్వతంత్రించి ప్రవర్తించకుండా అనకువగా అమ్మకు అనుకూలంగా ప్రవర్తించడమే దాసభావం. అమ్మకు అనుకూలం అంటే ధర్మ ప్రకారం జీవించడం. అమ్మ చెప్పినట్టు అంటే శాస్త్రంలో అమ్మ చెప్పిన వాక్యం దాని ప్రకారం జీవించడం. ఏది చేసినా అమ్మకు అర్పణమే. ఒక దాసుని వెళ్ళి వస్తువులు కొనుక్కురారంటే కొనుక్కుని అర్పించడమే వాడి పని, అంతేగాని వాడు కొంత నొక్కేయడం కాదు ఇక్కడ. అలాగే సర్వసమర్పణాభావంతో అహంకార రాహిత్యంతో ప్రవర్తించేవాడు దాసుడు. కనుక అమ్మా నేను దాసభావంతో నిన్ను ఆశ్రయించిన నువ్వేం చేస్తున్నావు? దాసభావం తీసేసి సోహంభావం చేస్తున్నావు. ఇది గొప్ప విషయం అండి ఇక్కడ. ఎందుకంటే అది శివుడి దయ ఎంత గొప్పదంటే, ఒక రాజు దగ్గర మీరు ఎంతో ఆశ్రయం చేశారనుకోండి, ఒక బంటుగా పనిచేస్తే మిమ్మల్ని బంటుకి హెడ్ చేస్తాడు, బాగా చేస్తే. దాసుడికి హెడ్ దాసుడు అవుతాం, హెడ్ బంటు అవుతాం. ఇంకా బాగా చేసే వరకు నిన్ను సేనాధ్యక్షుడు చేయొచ్చు, మంత్రి చేయొచ్చు, కానీ రాజుని చేయడు.
కానీ మా శివుడు ఉన్నాడే, వాడు నువ్వు ఆశ్రయిస్తుంటే శివుడిని చేసేస్తాడే అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప భావం! అందుకే దాసోహం అని నువ్వు ఆశ్రయిస్తే, అహంకారం అరగ తీసుకుని ఆశ్రయిస్తే అహంకారం ఊడదీసేసి సోహం అని అమ్మవారు మార్చేస్తారయ్యా అన్నాడు. అది భవాని త్వమితియ తదైవత్వం తస్మై భవానిత్వం అంటే భవాని నువ్వు అన్నాడో లేదో ముక్తి ఇచ్చేసింది ఆవిడ. ఇంకా దాసభావం లేదు. అక్కడ ఉంది భవానిత్వం. వాడ మాటలు భవానిత్వం అన్నాడు అంటే అమ్మా నువ్వు అన్నప్పుడు నేను దాసుడు ఏమీ తెచ్చింది. అక్కడ దృష్టి అంతా ఏముంది? భవానిత్వం. నన్ను కాపాడనే మాట కూడా లేదు. భవానిత్వం, భవాని నువ్వు అంటే వాడి దృష్టిలో ఉన్నదంతా ఒకటే. ఏది ఉందో అదే ఉంది. ఉన్న తల్లి పేరు కూడా భవాని, భవానిత్వం అన్నట్టు. భవాని క్రియావాచకంగా చెప్పినప్పుడు భవానిత్వం, త్వం అంటే నువ్వు కదా. నువ్వు అంటే అక్కడ ఎవరు నువ్వు అన్నది? అమ్మవారు. నువ్వు భవాని. భవాని అంటే భవేయం, భవామి భవేయం. అమ్మ నువ్వు నేనై ఉన్నాను, అమ్మ నువ్వు నేను ఉన్నాను. కానీ భవాని అని పిలిచినప్పుడు సంబోధనగా ఉంటుంది. కానీ భవాని అనే మాటలో నేను నువ్వై ఉన్నానని అర్థం అవుతుంది ఇక్కడ. అది రహస్యం అండి ఇక్కడ. త్వం అంటే బ్రహ్మము, భవాని అంటే నేను అయి ఉన్నాను లేదా అవుతాను. అమ్మ నేను నువ్వు అవుతాను. అవుతానేమిటో అయ్యే ఉన్నావు. కనుక ఇక్కడ అహమస్మి అనే భావం భవాని అనే దాంట్లో బ్రహ్మ అనే భావం త్వం శబ్దంలో ఉంది కనుక రెండు కలిపితే అహం బ్రహ్మాస్మి భవానిత్వం అన్నాడు. ఇక్కడ రాసిన వాడు మామూలు వాడు కాదు, ఆదిశంకర భగవత్పాదు వారు అంత అద్వైతం పెట్టి కూర్చున్నాడు. ఇక్కడ ఒక్క దాంట్లో ద్వైతానికి అద్వైతానికి సమన్వయం చూపించాడు. దేంతో సాధ్యమైంది? ఇది భవానీ నామంతో సాధ్యమైంది. ఇక్కడ దాసభావంతో భవానిత్వం దాసేమయుత దృష్టి సంకరణమనగానే వాడికి అద్వైత సిద్ధించి భవానిత్వం అనే భావన అహం బ్రహ్మాస్మి స్థితిగా మార్చుతున్నావన్న లోతైన భావం శ్రమంలో పెట్టాడండి. అర్థం కాలేదు కదా, కాకపోయినా పర్వాలేదు. భవాని అనే మాట అర్థమైతే చాలు. అర్థమైతే మాత్రం భవాని అనే మాట అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యంలోకి అన్వయింపబడుతోంది అని తెలుసుకుని తత్వమసి అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ ఇత్యాది వాక్యముల యొక్క సారమంతా భవాని నామంలో ఉన్నదండి. అంత విశేషం. అందుకే ఈ శ్లోకం అటు సౌందర్యలహరిలో కూడా మణిమకుటంగా గుర్తిస్తాం. అంటే చిన్నప్పుడు రచించిన భవాని భుజంగ ప్రయాతం, భవాని గతిస్త్వం శ్లోకాలు మరియు పెద్ద అయ్యాక రచించిన సౌందర్యలహరిలో అమ్మవారి పేరు భవాని అని సంబోధిస్తూ ఎంత గొప్పగా చెప్పారండి ఇక్కడ. అది అహమిత్యేవ విభావయే భవాని. ఏ శ్లోకంతో ప్రారంభించాం ఆ శ్లోకంలోకి వచ్చేద్దాం మళ్ళీ. అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం అణిమాది విరామృతా మయూరై అహమిత్యే భావయే భవాని అనగానే శ్రీచక్రంలో బిందువు మధ్యలో కూర్చున్నావిడ అరుణాం కరుణాతరంగితాక్షి. ఆవిడ బిందువు తర్వాత ఇతర త్రికోణం, అష్టం త్రికోణం, 2 దశ త్రికోణాలు, చతుర్దశ త్రికోణం, అష్టదళ పద్మం, షోడశదళ పద్మం, భూపురం. మొత్తం బిందువులు ఆవిడ కూర్చుంటే మిగిలిన 8 ఆవరణలు దేవతలే. దేవతలు ఎవరంటే వాళ్ళు ఎవరు వచ్చు బయట నుంచి వచ్చి కూర్చోలే, ఆవిడ నుంచి కిరణాల్లో వచ్చి కూర్చున్నారు. మయూఖై కిరణములు వాటి మధ్యలో ఆవిడ కూర్చుంది. అలాగా మనలో ఒక ఆత్మ వస్తువు ఉంది. అది ఉంటే శరీరం అంతా పనిచేస్తుంది. కానీ పనిచేస్తున్న శరీరం చూస్తున్నాం కానీ పనిచేస్తున్న అమ్మవారిని చూడలేదు. చేతుల్లో గ్రహణ శక్తి, కన్నుల్లో దర్శన శక్తి, చెవుల్లో వినికిడి శక్తి, మనస్సులో శక్తులు, ప్రాణాల్లో శక్తులు ఎన్ని ఉన్నాయండి. అంతఃకరణలో ఎన్ని శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నీ ఉంటాయని మనం ఉన్నాం కదా. శబ్దాకర్షణ, రూపాకర్షణ, రసాకర్షణ ఒకటేమిటి. మనం ఇక్కడ కూర్చున్నా ఊపిరి సిస్టంగా జరిగిపోతుంది. ఇప్పుడు మధ్యాహ్నం తినేసి కూర్చున్నాం, అరుగుదీస్తుంది ఒకటి. ఆ ఇంద్రియాలన్నీ పని చేస్తున్నాయి అంటే ఇంద్రియాల్లో ఆవిడ ఉంది. కానీ ఇంద్రియాలకు బంధితురాలు కాదు. ఇంద్రియాల శక్తులు ప్రసరిస్తూ ఆత్మరూపంగా ఉన్నది. ఇంద్రియాలు లేకపోయినా ఆవిడ ఉంటుంది. అవి లేకపోతే ఇంద్రియాలు. కనుక అమ్మ నువ్వు లేకపోతే ఏది లేవు, ఏది లేకపోయినా నువ్వు ఉన్నావు కనుక నేను భవాని అన్నారమ్మా అన్నారు. ఇక్కడ అంత రమ్యమైన భావం. కనుక అహమిత్యే భావయే భవాని. ఎలా ఉన్నావు నువ్వు? ఈ చెయ్యి నాది, ఈ శరీరం నేను అని నేను అనుకుంటున్నానంటే లోపల ఉన్నాను. ఆ నేననేది ఆ ఆత్మని. అందుకే అహమితి ఏవ విభావయే భవాని. ఎవరైతే శాశ్వతమైన ఉనికి భవానిగా ఉన్నారో ఆవిడ నాలో ఆత్మరూపంలో ఉన్నది. స్వాత్మైవ దేవతా ప్రవక్త లలితా విశ్వవిగ్రహ అంటాడు లలితా త్రిశితులు ఐక్యవిశ్వం వారి అవిశ్వ వారితో. కనుక మనలో ఉన్నది అంటే ఎవరు? సృష్టిలో ఉన్నది ఒకటి ఆత్మతత్వం. ఈ శరీరాదులన్నీ పోయేవే, ఉండి పోతూ ఉంటాయి. ఈ ఉండడానికి ఆధారం ఉనికి ఎవరు? ఆ జగన్మాత, ఆ పరాశక్తి. ఆవిడే పరబ్రహ్మస్వరూపిణి. పరబ్రహ్మస్వరూపుడు అనే మాటకి సరైన పదం భవాని. ఆ భవాని నిన్ను ఇలా భావిస్తున్నానన్నారు. ఎలాగా? అహం ఇది ఏవ విభావయే భవాని.
నేను నిన్ను అరుణాకరుణాతరంగటక్షీమని భావిస్తున్నానమ్మా అని అర్థం చెప్పుకున్నా ఇందాక. ఇప్పుడు అర్థం మారిపోయింది. భవాని నిన్ను నేనని భావిస్తున్నాను తల్లి అన్నాడు. అహమితి ఏవ విభావయే భవాని. ఈ వాక్యం బయటికి లాగండి, మిగతా మర్చిపోండి. అహం మితి, నేను అని భవాని భావన చేస్తున్నాను. భవాని నేను ఎలా భావించాలి? నేనే ఆ భవాని భావించాలి. సోహం భావేన పూజయే వాక్యం కానీ అమ్మవారు ఎవరు ఉండడం వల్ల నేను అన్ను అనగలుగుతున్నావో ఆవిడ. నేను అని మొదలెడతాం. నేనండి, నేను ఏం చెప్పు, నేను ఆడదానండి, నేను మగాడినండి, నేను ఇంత చదివేనండి, నేనేం చదువుకోలేదండి, నేను నల్లగా ఉన్నానండి, నేను తెల్లగా ఉన్నానండి. ఇది మారేగా నేను మారలేదు. ఈ నేను నువ్వు తీసుకొచ్చి శరీరంతో కలుపుతూ శరీరంకు లక్షణాలు నేను చిన్నప్పుడు పడవ చూపిస్తాను నేనేనండి. అలా లేదండి అంటే అప్పుడు అలా ఉండేవాడిని అండి. ఇక్కడ అంటే ఆ నేను ఈ నేను మారిపోయాను, కానీ నేను మారలేదు. అందుకే నేనేనండి అని చెప్తున్నా కదా ఇక్కడ. బాల్యాదిష్టమి జాగ్రత్త సర్వాసవస్థాస్వి వ్యాపృత్వా సర్వర్తమానం అహమిత్యంతస్ఫురం సదా స్వాత్మానం ప్రతీకరం భజత యోముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అక్కడ వెళ్ళిపోవాలండి చెట్ట చివరికి. కనుక ఇవేమి తీస్తున్నాను అంటే మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. అహం మనోబుద్ధి చిత్త అహంకారాన్ని నా. మనోబుద్ధి చిత్త అహంకారం నేను కాను. నచ్చ శ్రోత్ర జిహ్వే, చెవులు కళ్ళు ముక్కు ఇత్యాది ఇంద్రియములు నేను కాను. మరెవరు నువ్వు? చిదానంద రూప శివోహం శివోహం. ముందు అహం దేవుడితో ముడిపడిందా తీసేశాను. మరి అహం పోయిందా? పోలేదు. అది ఎక్కడుంది? చిదానంద రూప శివోహం శివోహం. ఆ శివుడే నేను, ఆ శివుడే నేను, ఆ బ్రహ్మమే నేను. ఇది వెంటనే అర్థం కాకపోయినా ఎప్పుడైనా అర్థం చేసుకోవాల్సి వచ్చింది. ఇది అర్థమయ్యే వరకు పరమార్థం లేదు. ఇది అర్థం కావాలి. ఇది అర్థం కావడం కోసం జ్ఞానసభలు పెట్టారు. ఇలా అహమితి ఏవ విభావయే భవాని. ఇదే రమణ మహర్షి చెప్పి నేను కూడా ఇదే. నేను తెలుసుకో, నేను తెలుసుకో. ఏది ఉండడం వల్ల ఇవన్నీ ఉన్నాయో, ఇవేమీ లేకపోయినా ఏది ఉంటుందో అదే నేను తెలుసుకుంటే నువ్వు ఎప్పటికైనా ముక్తి పొందుతావు. కనుక ఎవరైతే శాశ్వతమైన ఉనికిగా ఈ ప్రపంచాన్ని నడుపుతూ ప్రపంచాన్ని మార్పు కలిగిస్తూ తాను మార్పు చెందకుండా ఉన్నదో ఆ భవానీయే నేను అని నేను భావన చేస్తున్నాను. అనుభవం వచ్చే వరకు భావం ఉండాలి. అందుకే అహమితి ఏవ విభావయే. అహమితి ఏవ, నేను ఆ భవానీ మాత్రమే, నేను మాత్రమే ఆ భవానీ. రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ. అంటే నాలో నేను 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 అని నిరంతరం స్ఫురిస్తూ ఈ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యం ఆత్మరూపిణి అయినటువంటి ఆ జగన్మాతనే తప్ప దేహానిది కాదు, ఇంద్రియాలది కాదు, బుద్ధిది కాదు, ప్రాణాలది కాదు. దేహం ప్రాణవతి ఇంద్రియాన్ని బుద్ధి శూన్యం తిరుగు. ఇవన్నీ నేను అనుకోవడం అజ్ఞానమే. కనుక అసలు జ్ఞానం ఏది? భవానీయే నేను. కానీ నాలో నేను చైతన్యం భవానిది. కనుక నేను అమ్మవారిని తెలుసుకుంటే అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అమ్మవారి యొక్క స్వరూపం. అంటే ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత. ఇప్పుడు భవాని మనం ఎలా భావించామండి? ఏదో కష్టం వచ్చినప్పుడు భవానీ అనుకో, భవానీ ఉన్న తల్లి, భవానీ అన్ని చేస్తున్నది. ఎంత కష్టం వచ్చినా ఆవిడే మనకి రక్షగా ఉంది, గట్టిగా ఉంది అంటే బాగానే ఉంది. అలా భవానీ 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 అంటూ ఉంటే నేను అంటున్నానో నేను అనబడే చైతన్యం కూడా భవానీ అని తెలిసాక నేననేది లేదు, ఉన్నదంతా భవానీ. ఆ స్థితి తెలిసే వరకు అహం భవానీయే అని భావించుకోవాలి. అదే అహం బ్రహ్మాస్మి వాక్యం యొక్క మరొక స్వరూపం. కానీ ఆదిశంకరుడు చెప్పిన భవాని త్వం దాసేమై ఇతర దృష్టిని సకరుడానికి ఏనాడు ఋషులు వశిన్యాది వాగ్దేవత లలితా సహస్రనామాలు ధ్యాన శ్లోకంలో చెప్పిన అహమిచ్చే విభావయే భవానీకి ఎంత అనుబంధం ఉందో చూసారా? కనుక అహమిచ్చే విభావయే భవానీ అనేది ఒక మహావాక్యం. అహం బ్రహ్మాస్మి అనే వేదాంత వాక్యం. కానీ వేదాంత జ్ఞానం కూడా అందులోనుంది. నాకు ఈ వేదాంత జ్ఞానం అర్థం కాలేదండి, భవానీ భవాని అనుకుంటే చాలని అర్థం ఏంటంటే పోనీ అదే అనుకో, దాని లోపల అది ఉంది. అమ్మవారు అలా 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 నిరంతరం అనుకుంటుంటే నేను ఇంకా పిల్లాడిలాగా అజ్ఞానంలో ఉంచదు. ఎప్పటికైనా జ్ఞానం ఇచ్చి దిశసి నిజ సాయుధ్య పదవి, సాయుధ్య పదవి ఇస్తుంది. అంతవరకు అహం ప్రపంచంతో ఐక్యమైంది, అహం అమ్మతో ఐక్యమైంది. అహం అమ్మతో ఐక్యమైపోతే ఇంకేం మిగిలిందండి? చెప్పండి, ఏం మిగిలింది? ఆవిడే మిగిలింది. అహం బ్రహ్మములు అయితే బ్రహ్మమే మిగిలింది. బ్రహ్మమే మిగిలితే బ్రహ్మమునికి ఏమున్నాయో అవన్నీ అహంతో వచ్చేసాయి. అంటే నేను కూడా బ్రహ్మలక్షణం, చిదానంద రూప శివోహం శివోహం అయితే ఇలాంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం దేవతలకు కూడా లభించింది. దేవతలు కూడా గొప్పవారే కానీ జ్ఞానం వారికి ఉండదని చెప్పలేము. అంటే దేవత్వం ఎవరు కోరుకోకూడదు. బ్రహ్మజ్ఞానం మోక్షం కోరుకుంటారు. దేవత్వం వస్తే ఉంది,
దానికి సంబంధించిన అహంకారాలు అక్కడ ఉంటాయి. ఇంద్రుడు ఎన్ని వాడు పొగరాజు లేదండి, దేవతలకు కూడా తప్పవి ఇక్కడ. కానీ పరబ్రహ్మ జ్ఞానం దేవతలకు కూడా లభ్యం కాదు, సామాన్యం కాదు. అందుకే నాకు ఎందుకంటే అర్థం కాదంటే దేవతలకు కూడా జ్ఞానం లేదు కనుక మనకు కూడా అర్థం కాబట్టి ఏం అనుకోకండి. కానీ దేవతలకు కూడా అది అంత తేలిగ్గా రాదు జ్ఞానం అనేది. అందుకే అన్నాడుగా నచికేతుడికి యముడు, నీకేం కావాలన్నా ఇస్తాను, స్వర్గలోకం కావాలి, ఈ లోకం కావాలి, అది కావాలా అన్నీ ఇస్తాను, ఇది మాత్రం ఇవ్వనన్నాడు. అంటే అది జ్ఞానం అంత కష్టం. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మము, నేనే భవాని అంటే అని చెప్పాడండి ఆయన. అంటే చెప్పడం నాకు సులభం, వినడం నీకు సులభం. ఇద్దరికీ అనుభవం మాత్రం తెలియదు. కానీ ఇక్కడ మహా కష్టం, అంత తేలికండి ఇక్కడ. అందుకే భవానిని ఆశ్రయించవలసినదే దీని ఉన్నటువంటి గతి. అందుకే దేవతలు కూడా తేలిక కాదు. అయితే అందుకే దేవతలు ఎప్పుడూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అందరికి ఉనికిగా దేవతలకు కూడా అంతర్యాలు ఉన్న ఆ జగన్మాతని శరణి వేడుకుంటారు. అతస్వామారాధ్యాం హరిహర విరించాది విరపి ప్రణంతుం స్తోతుం వా నగమృత పుణ్యం ప్రభవతి. ఆ తల్లికి వాళ్ళు నమస్కారాలు చేస్తారు, నీరాజనాలు ఇస్తారు. సృష్టి స్థితి లయ వాళ్ళు ముగ్గురు చేస్తే ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి. ఇందరు పనులు చేయాలంటే ఏముండాలండి? శక్తి ఉండాలి. నిజమే, చేయడానికి ప్రపంచం ఉండాలి. కానీ ప్రపంచంతో పనిచేసే వాళ్ళే కదా దేవతలందరూ. కానీ మోక్ష స్థితిలో ప్రపంచం లేదు కదా. ప్రపంచోపశమం శాంతం. ఈ దేవతల పనంతా ఏమిటి? ప్రపంచంతో. భవానీ తత్వం తెలిసిన వాడు అమ్మవారి సాయుధ్యాన్ని పొందిపోయాడు. నిజ సాయుధ్య పదవి. ఇంకా వాడికి ప్రపంచం లేదు. ప్రపంచం లేనప్పుడు ప్రపంచాన్ని పనులు పెట్టుకున్న దేవతలు ఏం చేస్తారు? వాళ్ళు ఎప్పుడు అమ్మవారికి నీరాజనం ఇస్తూ ఉంటారు. ఇక్కడ వీడేమయ్యాడు? అమ్మవారిలో ఐక్యమైపోయాడు కనుక వాళ్ళ అమ్మవారికి ఇచ్చే నీరాజులన్నీ వాడికి కూడా చెందుతున్నాయన్నారు. ఇక్కడ దీని అర్థం ప్రపంచానికి అతీతమైన స్థితిని పొందుతాడు అర్థం. ఒక పిల్లవాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు రేపు పిల్లవాడు, అమ్మవారు ఎవరుకున్నావు? జగదీశ్వరి, నువ్వు రావడానికి వీలు లేదు, ఆవిడ జగత్తుని పాలిస్తుంది, నీకేం జ్ఞానం ఉంది అన్నా. ఆవిడ పిల్లాడు అన్నాడు, జ్ఞానం అక్కర్లేదు, ఆవిడ మా అమ్మని తెలుసు నాకు అన్నాడు. అంతే కదండి. తల్లి కలెక్టరే ఉన్నది, కొడుకు తల్లిని కలవడానికి వెళ్ళాడు. అపాయింట్మెంట్ ఉందా అని అడిగారు అక్కడ వాళ్ళు. లేదండి. అయితే ఇది వీలు లేదన్నారు. మా అమ్మని లేదు, అయితే లోపలికి వెళ్ళాడు. వాడికి అర్హత ఏమిటి? వాడి కలెక్టర్ అంటే ఏంటో తెలియదు, ఐఏఎస్ అంటే ఏంటో తెలియదు, కలెక్టర్ ఇంపార్టెన్స్ తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఒక్కటి తెలుసు, మా అమ్మని తెలుసు. అలాగే మనకు అమ్మవారి తత్వం తెలియకపోయినా మా అమ్మ అనే ప్రేమ ఉంటే చాలు. అప్పుడు పిల్లవాడు పాక్కుంటూ పెద్ద సీట్లో ఉన్న మహారాణి దగ్గరికి వెళ్ళి వాడు ఎత్తుకుని ఒళ్ళు పెట్టు. అలా అమ్మవారు వాడిని ఒళ్ళు పెట్టుకున్నారు. భక్తుని పెట్టుకోగానే అమ్మవారికి దండం పెట్టే వాళ్ళందరూ ఎవరు దండం పెడుతున్నారు? ఆ ఒళ్ళో ఉన్న పిల్లాడు కూడా దక్కుతుంది. కనుక అమ్మ భవాని అని శరణ వేడి వాడు సాహిత్యం పొందాక నీకు చేసే నీరాజనాలు వాడికి కూడా అందుతున్నాయి తల్లి అన్నారు. ఇక్కడ ఇందులో ఎన్ని భావాలు ఉన్నాయంటే దేవతలు కూడా పొందనటువంటి కైవల్యాన్ని భవానీ భక్తులు పొందుతాడని, వాడి దేవతలు కూడా నీరాజనాలు పడతారనేటువంటి బ్రహ్మజ్ఞాని యొక్క గొప్పతనాన్ని భగవత్పాదులు వారు అంత చక్కగా చెప్తూ, భవాని అనేది భక్తితో అనే నామం మాత్రమే కాకుండా జ్ఞానంగా పండిపోయినటువంటి బ్రహ్మతత్వం అనే భావం కూడా ఒక్క భవానీ నామంలో అంత నిక్షిప్తమైంది కనుక భవానీ నామాన్ని ఇప్పుడు భావన చేస్తూ కూర్చున్నాయి ఈ గంటసేపు. ఇంకోటి ఎన్ని రకాలుగా భావించచ్చో భవానీని అని భావించాం. అమ్మా నువ్వు ఉన్నావు, నువ్వు రక్షిస్తూ ఉన్నావు, ఈ ప్రపంచం చేస్తూనే ఉన్నావు, గట్టిగా మాట్లాడుతూ ఉండేది నువ్వు ఒక్కదానివే. నాలో నేనుగా ఉన్నది నువ్వు కనుక నేనని వేరే లేదు తల్లి, నేను నువ్వై ఉన్నావు, నేను నువ్వే అవుతాను అనేటువంటి భావం ఇందులో కనబడుతున్నది. ఇటువంటి భవానీ భావన చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి భవానీ కటాక్షాన్ని నమస్కరిస్తూ ధన్యవాదాలు సమర్పిస్తూ